ప్రైస్ లార్డ్ అండి, ప్రైస్ లార్డ్. ఈరోజు స్వాగతం మీ అందరూ కూడా. ఈరోజు డివోషనల్ సర్వీస్కు మనకు స్వాగతం. ప్రత్యేకమైన మెసేజ్ సర్వీస్ కూడా ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మనకి ఇవ్వబోతుండగా ఈరోజు కొన్ని విషయాలు మనము పంచుకున్నట్లయితే, హల్లెలూయా, థ్యాంక్ యూ. ఈరోజు కొన్ని విషయాలు మనం పంచుకున్నట్లయితే, వాక్యపూర్వకమైన విషయాన్ని మనం పంచుకున్నట్లయితే పరిశుద్ధాత్మదేవుడు మనతో కొన్ని విషయాలను పంచుకోబోతున్నాడు. ఎందుకంటే ఈ నెల కూడా మనం డిసెంబర్ మాసము 2025 సంవత్సరం ముగింపు దశలో ఉన్నాం కాబట్టి పరిశుద్ధాత్మదేవుడు ప్రవచనాత్మక కొన్ని విషయాలు మనతో మాట్లాడబోతున్నాడు. ఈరోజు ఒకసారి చూసినట్లయితే థ్యాంక్ యూ గాడ్. మీ అందరూ కూడా మరొకసారి స్వాగతం పలుకుతున్నాను. ఎవరైతే మొదటిసారిగా లైవ్ చూస్తున్నారో అందరి నిమిత్తము ప్రత్యేకంగా యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసినట్లయితే లైవ్ నోటిఫికేషన్ మీకు అందరికీ వస్తూ ఉంటుంది. మీరు రోజు కూడా డివోషనల్ కూడా లైవ్లో జాయిన్ అవ్వచ్చండి. ఈరోజు కొన్ని విషయాలు మనం ప్రవచనాత్మకంగా తెలుసుకున్నట్లయితే, ప్రైస్ లార్డ్ మరొకసారి, హల్లెలూయా. ఈరోజు మనం ప్రార్థన పూర్వకంగా మనం ముందుకెళ్దాం. ప్రార్థన తర్వాత మనం కొన్ని విషయాలు ప్రవచనాత్మకంగా వాక్యపూర్వకంగా మనం చూస్తాం ఈరోజు. హల్లెలూయా. లెట్స్ అందరూ కూడా లైవ్లో జాయిన్ అవుతూ మీరు అందరూ కూడా ప్రైస్ లార్డ్ మరొకసారి అందరూ కూడా లైవ్ స్వాగతం. నజరేసయ్య ప్రార్థనకి గురించి అందరూ కూడా నజరేసయ్య శక్తిమంతుడ ప్రత్యేకమైన కార్యం జరిగించేవాడా, ఈ ఉదయకాల సమయాన్ని మాకు ఇచ్చినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞత చెల్లించుకుని చిన్నాను తండ్రి. ఈరోజు నీవు సిద్ధపరిచిన వాక్యం ఏంటో కొన్ని విషయాలు ప్రేమపూర్వకముగా విశ్వాసపూర్వకముగా అద్భుతాలు మా పట్ల జరిగించబోతున్న బలంగా నమ్ముతున్నాం తండ్రి. ఈరోజు మా ప్రియులు ఎవరైతే లైవ్లో చూస్తున్నారో, ఎవరైతే లైవ్లో పాల్గొంటున్నారో వారి నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈరోజు ఈ డివిజనల్లో ఈరోజు కొన్ని విషయాలు ప్రవచనాత్మకమైన మాటలు, ప్రవచనాత్మకమైన సంగతులన్నీ కూడా వారి జీవితంలో విశ్వాసపరమైన సాక్ష్యాలు తీసుకొచ్చే విధంగా చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ ఉపవాస దినమున ఈరోజు ప్రత్యేకముగా కొన్ని దేవా నీవు సిద్ధపరిచిన వాక్కు చాలామంది జీవితంలో కూడా నెరవేర్చబోతున్నాం. ప్రత్యేకంగా కృతజ్ఞత చెల్లించుకుని మా ప్రియ పరలోకపు తండ్రి. ఈరోజు దేవా, ఈరోజు నీ కనికరము బట్టి, నీ మహాకృపను బట్టి మా ప్రియులు ఎవరితో లైవ్లో జాయిన్ అవుతున్నారు, ఎక్కడి నుంచి చూస్తున్నా కూడా వారందరి నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఈ వాక్య పఠనం తర్వాత, ఈ వాక్య ధ్యానము తర్వాత అందరి నిమిత్తం ప్రార్థించబోతుండగా నీవు నీ కనికరాన్ని మరింతగా పెంచమని, నీ కనికరము ద్వారా మా జీవితాల్లో నూతనమైన కార్యాలతో నింపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈరోజు నీవిచ్చిన కార్యములు మా జీవితంలో, నీవిచ్చిన వాగ్దానములు మా జీవితంలో, నీవిచ్చిన ప్రవచనం మా జీవితంలో నెరవేర్పుల కొరకు ఈరోజే సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఈరోజు ఈ యొక్క ఉదయకాల సమయము, అలాగే ఈ మధ్యాహ్న కాల సమయానికి పూర్తిగా సమర్పించుకుని, ఈ దినాన్ని పూర్తిగా సమర్పించుకుని ఆ పట్ల తెరిచే ఈరోజు జరిగించవలసిన కార్యములన్నీ కూడా మరింతగా జరిగించమని ఈ ఉదయకాల సమయాన్ని పూర్తిగా సమర్పించుకోవచ్చు. యేసు శక్తికైన నామం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైస్ లార్డ్. అందరికీ స్వాగతం. ప్రైస్ లార్డ్ అని, ప్రైస్ లార్డ్. లైక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు మనం ఒకసారి కొన్ని జ్ఞానవాక్కులు మనం చూసినట్లయితే కొన్ని జ్ఞానవాక్కులు మనం ఒకసారి చూద్దాం. ఒకసారి థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, థ్యాంక్ యూ మైటీ హోలీ స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. ఒకసారి మనం హల్లెలూయా, థ్యాంక్ యూ. 119వ కీర్తనలో చూసినట్లయితే 70వ వచనం చూడండి ఒకసారి. హల్లెలూయా. 75వ వచనం చూసినట్లయితే, ప్రైస్ లార్డ్. అందరికీ మరొకసారి స్వాగతం. థ్యాంక్ యూ గాడ్, ప్రైస్ లార్డ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఒకసారి ఈ కీర్తన గ్రంథం 119 అధ్యాయము 74, 75, 76, 12 నుంచి 20, 74 నుంచి 79 వచనం మనం చూసినట్లయితే, ఎవరైతే మొదటిసారిగా లైవ్ చూస్తున్నారో అందరూ కూడా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మీకు లైవ్ నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు డివిజనల్లో మనము పరిశుద్ధాత్ముడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో మనం చూసినట్లయితే, హల్లెలూయా, ఈరోజు ఆయన మీ కొరకు దాచి ఉంచిన కొన్ని మేలైన విషయాలు, మేలైన అద్భుతాలు, మేలైన కార్యాలు మీ గురించి కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. అందరి కొరకు మీ లైవ్లో ఉన్న వారందరూ కూడా మరొకసారి స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మీ అందరి నిమిత్తం మీ ప్రత్యేకంగా ప్రార్థించబోతున్నాను. ఈరోజు ఉపవాస సర్వీస్ కాబట్టి ఉపవాస ప్రార్థన, అలాగే ఈరోజు దేవుని యొక్క వాక్యం మన కొరకు సిద్ధపరిచిన వాక్యం కూడా ఉంది కాబట్టి ఈరోజు సిద్ధపరిచిన వాక్యం నిమిత్తమే అందరి కొరకు నేను ప్రార్థించబోతున్నాను. అందరూ లైక్ చేస్తూ మీ అందరూ సబ్స్క్రైబ్ చేయవలసిన కోరుకుంటున్నాను. ఈరోజు అందరూ కూడా మీ ప్రార్థన అంశంలన్నీ కూడా కామెంట్ రూపకంగా తెలియపరచవలసిన కోరుకుంటున్నాను. మీ నిమిత్తం మీ ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాను ఈరోజు. హల్లెలూయా, ఐ విల్ ప్రే ఫర్ యూ. నజరేసయ్యా, ఎస్ మైటీగా నువ్వు సిద్ధపరిచిన వాక్యాన్ని చదవబోతుండగా అందరి జీవితం విశ్వాసంతో ఎవరైతే లైవ్లో ఉన్నారో, విశ్వాసంతో దాహంతో ఉన్న వారందరి జీవితంలో కూడా ఈరోజు నీవే కార్యము జరిగించమని ప్రార్థన చేస్తూ బలహీనుల కొరకు బలహీనులు కాస్త బలవంతులు చేయండి. విశ్వాసం తగిన వారికి విశ్వాసపరమైన సాక్ష్యం తీసుకురండి. ఈరోజు ఈ దినంలో నీవు సిద్ధపరిచిన ఒక లోతైన మర్మయుక్తమైన మాటను వాక్యరూపకంగా ఈరోజు దేవుని యొక్క ధ్యానవాక్యంలో ఎవరైతే లైవ్లో పాల్గొంటున్నారో ప్రతి ఒక్కరి నిమిత్తము మనము ప్రార్థన చేయబోతున్నాం. ఈరోజు ఈ వాక్యము ద్వారా మీ జీవితంలో నూతనమైన కార్యాలు జరగబోతున్నాయని నేను బలంగా నమ్ముతున్నాను, బలంగా విశ్వసిస్తున్నాను. మీ నిమిత్తం కూడా ప్రార్థన చేయబోతున్నాను. అందరూ కూడా జాగ్రత్తగా వినండి. 119వ కీర్తన 74 నుంచి 78 వచనం మనం చూడగలిగినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో నూతనమైన కార్యాలు జరిగించబోతున్నాను అని బలంగా ఎస్ ప్రే ఫర్ యూ.
థ్యాంక్ యూ గాడ్. ఐ ప్రే ఫర్ ప్రార్థిద్దాం, అందరి గురించి ప్రార్థిద్దాం. ఎందుకంటే మన దేవుడు నిన్న నేడు రేపు నిరంతరం ఏకరీతిగా ఉన్న మన దేవుడు నీ జీవితంలో కూడా ఆలస్యాలము అనే ఎరుకో గోడని దేవుడు తీసివేసి నీ జీవితంలో నూతన కార్యాలు జరిగించబోతుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో డివిజన్ మీతో బాగా మాట్లాడుచున్నట్లయితే ఈరోజు ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథం 319 కీర్తన ఒకసారి 474 నుంచి చూసినట్లయితే, నీ వాక్యము నీ మీదని ఆశ పెట్టుకొని ఉన్నాను, నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషించుదురు అంటున్నారు. అలాగే ఎంతమంది అయితే నిజంగా ఈ ఉదయకాల సమయం లైవ్లో ఎంతమంది పాల్గొంటున్నారు, అందరూ కూడా ఈరోజు సంతోషకరమైన సాక్ష్యం మీ జీవితంలో ఉండబోతుందని ఈరోజు మీతో పరిశుద్ధాత్మ మాట్లాడుచున్నాడు. ఈరోజు ఎవరైతే వాక్యం మీద ఆశ పెట్టుకున్న వారు ధన్యులు. ఎందుకంటే వాక్యం మీద ఆశ పెట్టుకున్నట్లయితే వారిపైన దేవుడు ఏం చేస్తాడంట, భయభక్తులు కలిగి ఉండట సంతోషకరం. అనగా ఈరోజు ఎవరైతే వివాహం గురించి భయపడవచ్చు, బాధపడవచ్చు, అనారోగ్యంతో ఉండవచ్చు, ఏ విషయంలో ఉండవచ్చు, కానీ పరిశుద్ధాత్మతో బలంగా మాట్లాడచ్చు. ఈరోజు వాక్యము నీ మీద ఆశ పెట్టుకొని ఉన్నాను, నీ యందు భయభక్తులు కలిగి ఉన్నవారు నన్ను చూచి ఎంతో సంతోషించుదురు, యెహోవా నీ తీర్పు న్యాయమైనవి అంటున్నాడు. అనగా ఈరోజు చాలామంది వివాహం గురించి కావచ్చు, కానీ ఉద్యోగం గురించి కావచ్చు, డిలే అయిపోతుంది అనుకుంటా. నాకు కొంతమంది అయితే అంటున్నారు, కొంతమంది 6 సంవత్సరాల నుంచి నాకు జాబ్ లేక బాధపడుతున్నాను సార్, 6 ఇయర్స్ నుంచి నీ జాబ్ లేక బాధపడుతూ ఏం చేయమంటారు సార్ అని కొంతమంది అడుగుతున్నారు. కానీ ఈరోజు నువ్వు ఆశ పెట్టుకున్నట్లయితే దేవుడు నీ సంతోషకరమైన సాక్షిని ఇస్తానని చెప్తున్నాడు ఈరోజు. ఎస్ మైటీ గాడ్. ఈరోజు ఎంతమంది సంతోషంగా ఉన్నారో, యేసునందు ఎంతమంది సంతోషంగా ఉన్నారో ఈ సంతోషాన్ని పరిపూర్ణం చేయబోతుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఆ వాక్య రూపకంగా, ఈ యొక్క డివోషనల్ రూపకంగా మీతో బలంగా మాట్లాడుచున్నాడు ఈ రాత్రికాల, ఈ యొక్క మా ఉదయకాల సమయాన. మైటీగా నీ వాక్యం ముందు ఆశ పట్టుకున్నావా? నేను చూస్తున్నాను ఈరోజు ఆశ పెట్టుకున్న వారికి ఉద్యోగమైన సాక్ష్యం పొందుకుంటారు. ఈరోజు ఉద్యోగమైన సాక్ష్యం పొందుకుంటారు, వివాహమైన సాక్ష్యం పొందుకుంటారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు వివాహం గురించి డిలే అయిపోవచ్చు, ఉద్యోగం గురించి డిలే అయిపోవచ్చు, సెటిల్మెంట్ సరిగా లేదని డిలే అయిపోవచ్చు, సంబంధాలు రాకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయమున నీ విషయంలో కూడా కార్యములు జరిగించబోతున్నాడంటే ఈరోజు. హల్లెలూయ. ఎందుకంటే ఆశ పెట్టుకున్నావా ఆయన యందు, నీ యందు నువ్వు ఆయన యందు ఆశ పెట్టుకుంటే నీ ఆశను తగ్గించకుండా నీ ఆశను నెరవేర్చి సంతోషకరమైన సాక్ష్యంతో నింపుతానని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంతో మాట్లాడుచున్నాడండి ఈరోజు. ఈ వాక్యము నీ జీవితంలో నెరవేర్చబడబోతుందండి ఈరోజు. అలా ఎందుకంటే చూద్దాం ఒక మాట, యెహోవా నీ తీర్పు న్యాయమైనవి అంటున్నాడు. అనగా నీ జీవితంలో డిలే అవ్వడానికి కారణం ఏంటి తెలుసా? న్యాయమైన తీర్పు అనే న్యాయమైన కార్యము, న్యాయమైన అద్భుతము, న్యాయమైన తీర్పు, న్యాయమైన అద్భుతము, న్యాయమైన సాక్ష్యముని కొరకు రావడానికి నీ ఆలస్యంలో దేవుడి యొక్క సంతోషకరమైన సాక్ష్యం రావడానికే లేట్ అవుతుంది తప్ప నేను దేవుడు నిన్ను విడనాడు వాడు కాదు, నేను విడిపించేవాడు తప్ప విడనాడు వాడు కాదు. ఆయన కృప కనికరం ఎప్పుడు కూడా మీద ఉంటుందని ఈ ఉదయకాల సమయమున దేవుడు ఈ యొక్క డివోషనల్ విషయంలో మీతో మాట్లాడుచున్నాడు ఈరోజు. ఈ క్రిస్మస్ కాలంలో చాలామంది, ఈ క్రిస్మస్లో చాలామంది నూతనకరమైన సంతోషకరమైన సాక్షులు పొందుకుంటున్నారంటే ఈరోజు. అలా ప్రే ఫర్ ప్రార్థిద్దామని ఈరోజు అందరి గురించి ఈ డివోషన్తో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తాను. ప్రతి ఒక్కరికి వీలైతే దేవుని యొక్క చిత్తంలో బట్టి ప్రవచనం కూడా ఆయన యొక్క సిద్ధపరచు ఉన్నట్టుగా నేను చూస్తున్నాను ఈరోజు. హల్లెలూయా. ఈ రోజు న్యాయకరమైన తీర్పు ఎందుకు ఆలస్యం అవుతుంది? ఆలస్యానికి ఒక కారణం ఉందంట. నీ ఆలస్యానికి ఒక కారణం ఏంటి తెలుసా? ఆ ఆలస్యంలో దేవుని యందు నమ్మిక ఉంచడానికే నీ ఆలస్యాలు. ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తాడని? ఆలస్యంలో నమ్మిక పెరగడానికి చేస్తాడు. ఆలస్యంలో నీ ఆరోగ్యం బాగుండకపోవచ్చు, ఆలస్యంలో నీ వివాహం జరగకపోవడానికి అవకాశం ఉండవచ్చు, నీ ఏజ్ పెరగవచ్చు, కానీ దేవుడు ఆ సాక్ష్యాన్ని జీవితకాల సంతోషకరంగా చేయడానికే దేవుడు ఆలస్యాన్ని వాడుతాడు తప్ప నేను బలహీనపరచడానికి ఏది కాదు. నేను బలహీనపరిచేది ఏది కూడా ఉండదు కూడా. హల్లెలూయా. అందుకే ఈరోజు సంతోషపడండి. యెహోవాయందు నమ్మిక ఉంచి సంతోషపడండి. ఆయన సంతోషకరమైన సాక్ష్యాన్ని జీవితంలో ఇస్తానని ఈ ఉదయకాల సమయాన్ని మీతో మాట్లాడుచున్నాడండి ఈరోజు. నేను బలంగా నమ్ముతున్నాను. ఈ ఉదయకాల సమయం నేను ప్రిపరేషన్లో ఉంటూ లైవ్ సర్వీస్ తర్వాత ప్రిపరేషన్లో ఉన్నప్పుడు దేవుడు చెప్పాడు సంతోషకరమైనది చేస్తానని చెప్పాడు. ఈ లైవ్లో ఎంతమంది అయితే లైవ్లో ఉన్నారో సంతోషకరమైనది జీవులు చేస్తాను. ఈ ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో, కుటుంబ విషయంలో, మైటీగా సొంత గృహం విషయంలో కూడా సంతోషకరమైంది ఈ ఉదయకాల సమయం ఈ పట్ల జరగబోతున్నట్టుగా పరిశుద్ధాత్మదేవుడు ఈ ఉదయకాల సమయంతో మాట్లాడుచున్నాడండి ఈరోజు. ఎంతమంది అయితే నమ్ముతున్నారో మీ జీవితంలో సంతోషకరమైంది దేవుడు చేస్తాడంటే ఈ ఉదయకాల సమయమున. అందుకే న్యాయమైన తీర్పు నీకు మీదకి వస్తుంది, న్యాయకరమైన సాక్ష్యం నీ మీదకి వస్తుంది, న్యాయకరమైన అద్భుతం నీకు వస్తుంది, న్యాయకరమైనది నీ జీవితంలో జరుగుతుంది తప్ప నేను ఏది కూడా విడనాడదంటూ చెప్తున్నాడు ఈరోజు ఉదయకాల సమయమున. చూద్దాం. విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితవనియు నేను ఎరుగుదు అంటున్నాడు. అంటే చాలామందికి తెలియదు, కొంతమంది కొన్నిసార్లు దేవుని విషయమే ద మైండ్ సెట్ ఈజ్ డిఫరెంట్లీ. అంటే కొంతసార్లు విశ్వాసాన్ని పక్కన పెట్టి, విశ్వాసం కాకుండా విశ్వాసానికి అవతల కొన్ని విషయాలు ఆలోచించి దేవుడు నన్ను విడిచిపెట్టిన విషయం అనేది హృదయ కాఠిన్యం బట్టి వస్తుందంట తెలుసా.
కానీ విశ్వాసం ద్వారా ప్రతిదీ గుర్తుపెట్టుకొని, దేవుని యందు విశ్వాసము కాకుండా మరి ఏది కూడా, దేవుని యందు విశ్వాసము కాకుండా ఏది కూడా నీ జీవితంలో విశ్వాసమును బట్టి నెరవేర్చబడుతుంది తప్ప విశ్వాసమును బట్టి ఏది నెరవేర్చబడదు. గుర్తుపెట్టుకోని రోజు దేవుడు విశ్వాసతను విడినాడు వాడు కాదు, నీ విశ్వాసాన్ని గుర్తుపడుతున్నాడు. నువ్వు అనేకుల ఎదుట నువ్వు సాక్ష్యంగా ఉండడం, అనేకుల ఎదుట నువ్వు అద్భుతాలను, అనేకుల ఎదుట సాక్ష్యంగా ఉండడం, అనేకుల ఎదుట నీ కుటుంబాన్ని విషయమే దేవుడు అనేకులకు సాక్ష్యంగాను, అనేకులకు ఆశీర్వాదకరంగాను దేవుడు చేయబోతుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయం మీతో మాట్లాడుచున్నాడండి ఈరోజు. హల్లెలూయా. ఎంతమంది లైవ్లో ఉన్నారో ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ మొదటిసారి లైవ్ చూస్తున్నవారు ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రోజు లైవ్లో జాయిన్ అవుతూ ఉన్నారు. ఈరోజు దేవుని యొక్క సిద్ధపాటు బట్టి ఈరోజు ఈ క్రిస్మస్ కాలంలో చాలామంది ఆలస్యాలను అధిగమించబోతున్నట్టుగా చూస్తున్నాను. చాలామంది ఆలస్యాలు వివాహపరమైన అన్ని విషయాల్లో కూడా కొన్ని 6 సంవత్సరాల నుంచి వివాహం లేకపోవచ్చు. కొంతమంది మైటీ గాడ్ 6 సంవత్సరాల నుంచి ఉద్యోగం లేకపోవచ్చు. కానీ ఈరోజు నీ ఆలస్యములన్నీ అధిగమించబడతాయి. ఈరోజు నీ ఆలస్యములన్నీ కూడా దేవుడు అధిగమించే సాక్ష్యం ఇస్తాడు. ఈరోజు అధిగమించే సాక్ష్యాన్ని, అధిగమించే అద్భుతం నీ జీవితంలో జరగబోతున్నట్టుగా ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుని కొరకు సెలవిస్తున్నాడు. ఉదయకాల సమయంలో అధిగమించే శక్తి నీకు వస్తుంది. ఈరోజు విశ్వాసత వినాడు వాడు కాదు, విశ్వాసాన్ని గణపరచువాడు. ఈరోజు ఒకసారి మరొకసారి చూసినట్లయితే, విశ్వాస గలవాడై నీ నన్ను శ్రమపరిచితివనియు నేను ఎరుగుదును, నీ సేవకునికి నీవు ఇచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను అధిక ఆనందించును గాక, కృపచేత నన్ను ఆవరించు, నన్ను కృపచేత ఆదరించు అంటున్నట్టు. చూసారా, ఈ రోజైతే ఎంతమంది అయితే మీ జీవితం నిజముగా మీరు ఆశపడుతున్నారా? నీ పట్ల దేవుడి పట్ల నిజముగా దేవుడు నా పట్ల గొప్ప కార్యము చేస్తాడని నమ్ముతున్నావా? విశ్వాసము ఘనంగా పట్టుకున్నావా? ఈరోజు నీ జీవితంలో ఈ ఉదయకాల సమయమున నీ జీవితంలో నీ విశ్వాసమును బట్టి దేవుడు నీకు ఏం చేస్తాడంట? నూతనమైన కృప నీ మీద ఇస్తాడంటే. ఈరోజు నూతన కృపతో దేవుడిని నింపబోతున్నాడు, నూతన శక్తితో నింపబోతున్నాడు, నూతనమైన బలమంతటితో ఈరోజు పరిశుద్ధాత్మదేవి ఉదయకాల సమయం నింపబోతున్నాడుగా ఈ డిసెంబర్ మాసంలోకి సెలవిస్తున్నాడు. ఈరోజు ఎక్కడి నుంచి చూస్తున్నా, ఇవి మొదటిసారిగా చూస్తున్నావా? దేవుడు ఆనంద సాక్ష్యం ఇస్తాడు. కొత్త కృప నీ మీదకి వస్తుంది. న్యూ గ్రేస్ విల్ కమ్ అప్ అండ్ ఫర్ యు, రైట్? కొత్త కృప నీ మీదకి రాబోతుంది. కొత్త కృపతో దేవుడు నింపబోతున్నాడు. కొత్త కృప నీ మీదకి వచ్చి నేను నింపి నేను ఆ సంతోషకరంగా దేవుడు ఉంచే విధంగా చేస్తాడంటే. ఈరోజు చాలామంది జీవితంలో కొత్త కృప అంటే ఏంటి? నూతన కృప అంటే నూతన ఉద్యోగం, నూతన వివాహము, నూతనమైన సెటిల్మెంటు. నువ్వు దేని విషయంలో పడిపోకుండా ఉండడానికి దేవుడు నీకు కొత్త కృపనిచ్చి, నూతన కృపనిచ్చి ఆనందకరమైన సాక్ష్యం ఇవ్వబోతున్నాడుగా పరిశుద్ధాత్మదేవి ఉదయకాల సమయం మీతో మాట్లాడుచున్నాడండి ఈరోజు. హల్లెలూయా. ఎంతమంది బలంగా దేవుని కృప నా మీద ఉందని నమ్ముతున్నారో ఐ బిలీవ్ అండ్ టైప్ చేయండి. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుచున్నాడు, ఆయన మీతో సెలవిస్తున్నాడు. నూతన కృప నీ మీదకి వస్తుందే, ఈ కృప నేను బలపరచును. హల్లెలూయా. నువ్వు భయపడకండి. ఈరోజు ఉదయకాల సమయంలో ఎవరైతే చాలామంది స్త్రీలు భయపడుతూ ఉంటారు. వారికి ఏంటంటే, స్త్రీలకు ఉన్నది ఏంటంటే, వారికి ఉన్నది ఏంటంటే విశ్వాసం ఉంది, కానీ వాళ్ళలో కన్నీటి ధార ఆగదు. కొంతమంది జీవితంలో కన్నీటి ధార ఆగదు. ఎందుకంటే వారు నా జీవితంలో నా దేవుడు నాకు ఏం చేస్తాడని దేవుని ప్రశ్నిస్తారు తప్ప నేను విశ్వాసంలో ఏ స్థానంలో ఉన్నాన్న విషయాన్ని మీరు పరీక్షించుకోరు. వారు జీవితంలో వారు పరీక్షించుకోకపోతే నీ విశ్వాసంలో నువ్వు ఎక్కడున్నావో నీకు తెలియకపోతే నువ్వు దేవుని యొక్క సాక్ష్యం ఏం పొందుకుంటావు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. అందుకంటే దేవుడు ఒక్కొక్క వాగ్దానాన్ని పెంచుతాడు తప్ప, ఒక్కొక్క వాగ్దానం ద్వారా దేవుడు వాగ్దాన రూపకంగా నీ జీవితంలో నూతనమైన కార్యాలు జరిగించి నీ విశ్వాసాన్ని, అధిక విశ్వాసము ద్వారా నీ జీవితంలో అనేకమైన జయించి అనేకులకు సాక్ష్యంగా ఉండే విధంగా చేస్తాడు తప్ప నిన్ను బలహీనపరచడానికి వీలు లేదు. ఆయన్ని బలహీనపరచేవాడు కాదు. నేను బలహీనపరచువాడు ఆయన కాదు. ఆయన బలహీనపరచువాడు, ఆయన యొక్క స్వాభావికత అది కాదు. గుర్తుపెట్టుకొని, దేవుడు గాడ్ ఈజ్ గుడ్ అని టైప్ చేయండి అందరూ కూడా. గాడ్ ఈజ్ గుడ్, దేవుడు మంచివాడు. గాడ్ ఈజ్ గుడ్ అని టైప్ చేయండి అందరూ కూడా. విశ్వాస్యతను బట్టి గణపరచువాడు, విశ్వాసతను బట్టి దేవుడు గణపరచువాడు. కాబట్టి నీ విశ్వాసాన్ని కాపాడువాడు ఈరోజు. ఆయన నీ విశ్వాసాన్ని ఏం చేస్తున్నాడు? విల్ బీ ప్రొటెక్టింగ్. దేవుని విశ్వాసాన్ని కాపాడుతున్నాడు. అంటే ఈరోజు ఈ ఉదయకాల సమయమున సంతోషకరమైన గాడ్ ఈజ్ గుడ్, వినోద్ దట్స్ గాడ్ ఈజ్ గుడ్. నీ జీవితంలో దేవుడు మంచివాడు కాబట్టి మంచి సాక్ష్యం నీకు ఇస్తాడు. గాడ్ ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ ఆల్వేస్ గుడ్. ఎందుకంటే నీ సమయంలో గుర్తుపెట్టుకొని దేవుని సమయాన్ని అర్థం చేసుకునే విషయం కావాలా? నీ విశ్వాసం ఎలా ఉండాలంటే, విశ్వాసము దేవుని కాలాలని అర్థం చేసుకునే విధంగా ఉన్నప్పుడు దేవుడు మంచివాడనే విషయం నీకు తెలుస్తుందంట. నువ్వు దేవుని గుడ్ అంటే కాదు, దేవుని కాలాన్ని అర్థం చేసుకుంటే ఆ కాలంను బట్టి దేవుడు నీ విశ్వాసంలో, ఈ కాలంలో దేవుడి విశ్వాసాన్ని పట్టుకుంటే ఈ బహుమానం ఇస్తాడు. ఈ కాలంలో దేవుని విశ్వాసాన్ని పట్టుకుంటే దేవుడు బహుమానం రెట్టింపు చేస్తున్న విషయం మీకు తెలియగలగాల.
దండును బట్టి పరిశుద్ధాత్మదేవుడు నీకు ఒక సాక్ష్యం ఇస్తాడు. ఆయన ఒక సాక్ష్యాన్ని దాచి ఉంచుతాడంట. అంటే ఏంటి? గాడ్ ఈజ్ గుడ్ అంటే విశ్వాసతను గణపరుస్తాడు. అంటే ఏంటి? దేవుడు మంచివాడా కదా? నేను చూస్తున్నాను ఎంతమంది వివాహాలుగా బాధపడుతున్నారో. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో చాలామంది జీవితంలో, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, చాలామంది వివాహాలు ఘనంగా జరగబోతుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్య రూపకంగా, ఈ వాగ్దాన రూపకంగా, ఈ ప్రవచన రూపకంగా మీతో మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. కాలంలో అర్థం చేసుకోగలగాలి. నేను అందుకే చెప్తాను కదా, దేవుని కాలంలో అర్థం చేసుకోగలగాలి. ఇదేంటి క్రిస్మస్ కాలం అంటే అందరూ ఏదో వచ్చి క్రిస్మస్ ఆదరించి క్రిస్మస్ ఈ క్రిస్మస్ ఆ క్రిస్మస్ కాదండి బ్రదర్. ఈ క్రిస్మస్కు ఆ క్రిస్మస్కు ఇది ఈ క్రిస్మస్కు దేవుడికి సంబంధం లేదు. యాక్చువల్గా చెప్పాలంటే మనము కాలంలో అర్థం చేసుకుంటే రాబో కాలంలో తూర్పు దేశం యొక్క జ్ఞానులు ఏమర్థం చేసుకున్నారు? కాలాన్ని అర్థం చేసుకున్నారు. క్రీస్తు పుట్టుక యొక్క కాలాన్ని అర్థం చేసుకున్నారు. కాబట్టి వారు ఒంటెల మీద ప్రయాణం చేసి కానాను, యస్ మైటీ గాడ్, బెత్లెహేముకు చేరుకున్నారు. అంటే దేవుని కాలం అర్థం చేసుకుని దేవుడు మంచివాడనే విషయం నీకు తెలియగలుగుతుంది. అలా చూద్దాం మరొకసారి. చేశారు నీ సేవకునికి నీవు ఇచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించును గాక. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మీతో మాట్లాడుచున్నాడండి. ఈరోజు దేవుని కరుణ కటాక్షము మీ మీదకి వస్తుంది. అంటే చాలామంది జీవితంలో కూడా ఈరోజు కరుణ కటాక్షం అంటే ఏంటి తెలుసా? దేవుని సాక్ష్యమే. ఈరోజు దేవుని పట్ల కరుణించి కనికరించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు ఉద్యోగపరమైన సాక్ష్యం ఇస్తున్నాడు. ఆలస్యానికి కారణం ఏంటి? ఏదైనా కావచ్చు. ఆలస్యానికి శాపాలు కావచ్చు, బలహీనతలు కావచ్చు, బంధకాలు కావచ్చు, నీ అవిధేయత కావచ్చు, అవిశ్వాసం కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఈరోజు ఆయన కరుణా కటాక్షం నీ మీద ఉంటుందంటే ఈరోజు ఆయన కరుణా కటాక్షం నీ మీద ఉంటుంది. కాబట్టే ఆయన కరుణ చేత నేను నింపుతున్నాడు. ఆయన కరుణ చేత సాక్ష్యానికి ఇస్తున్నాడు. ఈ ఉదయకాల సమయాన్ని ఇచ్చేదేంటి? సాక్ష్యము. గివ్ ఎ టెస్టిమోనీ ఫర్ యూ. ఆయన కరుణతో నిండిపోయిన ఒక సాక్ష్యాన్ని నీ కొరకు ఆయన ఇస్తున్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంని వాక్య రూపకంగా మీతో మాట్లాడుచున్నాడండి. ఈరోజు ఎంతమంది నమ్ముతారు? ఐ బిలీవ్ అని టైప్ చేయండి. గాడ్ ఈజ్ గుడ్. ఐ బిలీవ్ అని టైప్ చేయని అందరూ కూడా గాడ్ ఈజ్ గుడ్, దేవుడు మంచివాడు, నేను నమ్ముతున్నాను అని టైప్ చేసినట్లు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారండి? పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ ఉదయకాల కనికరము, ఈ ఉదయకాల కరుణ కటాక్షమే మీ మీదకి రాబోతున్నట్టుగా నేను బలంగా నమ్ముతున్నాను ఈ ఉదయకాల సమయమున. ఎందుకంటే దేవుడు కరుణించువాడు, యస్ మైటీగా కనికరపరచువాడు. ప్రే ఫర్ అందరి గురించి ప్రార్థన చేస్తాం. మనం ముందుగా మనం వాక్యంలోకి పూర్తిగా మనం వెళ్ళిపోదాం, లోతుగా వెళ్దాం. ఈరోజు కొంచెం లోతుగా వెళ్ళడానికి దేవుడు మనకి ఇచ్చిన సమయం. ఈరోజు లోతుగా వెళ్తుంటే ఈరోజు ఎక్కడెక్కడైతే నీ బంధకాలు ఉన్నాయో అక్కడక్కడ నీ బంధకాలు తెగిపోతాయి. ఈరోజు ఎక్కడెక్కడైతే ఆలస్యాలు ఉన్నాయో ఆలస్యానికి కారణమైన వాటిని చూపించి ఆలస్యం రాకుండా ఈ కాలంలో ఆలస్యాన్ని దేవుడు తీసేస్తాడు. ఈరోజు హల్లెలూయా. ఈరోజే ఈ ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మ దేవుని యొక్క సాక్ష్యం నీ జీవితంలో చూడబోతున్నట్టుగా నేను చూస్తున్నాను. యస్, గాడ్ ఈజ్ గుడ్. ఐ రిసీవ్. గాడ్ ఈజ్ ఆల్వేస్ ఈజ్ గుడ్. దేవుని యొక్క కరుణా కటాక్షం ఎప్పుడు కూడా నీ మీద ఉంటుందని పరిశుద్ధాత్మ దేవునితో బలంగా మాట్లాడుచున్నాడండి ఈరోజు. యస్, అందరూ కూడా మనం ఒకసారి కీర్తన కింద చెప్పాను కిందాక 74, 75, 76, 78 వచనాల ప్రకారంగా ఎవరైతే మొదటిసారిగా లైవ్ చూస్తున్నారో, ఎవరైతే లైవ్ మొదటిసారిగా చూస్తున్నారు అందరూ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే రోజు రాత్రి 11 గంటలకు మనకు ప్రాఫిటిక్ సర్వీస్ ఉంటుంది. ఉదయకాల సమయం వాక్య సందేశాలు ఉంటాయి, వాక్య ప్రవచనాలు ఉంటాయి. మధ్య అలాగే బైబిల్ స్టడీ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. అందరూ కూడా మీరు పాల్గొంటూ ఉండండి. దేవుని కరుణా కటాక్షము ప్రతి కాలమందు ప్రతి దినమందు మీ మీద ఉండును గాక. దేవుని కరుణా కటాక్షము ఎప్పుడు కూడా మీ మీద ఉదయించును గాక అని ప్రవచిస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో కూడా ఈరోజు. ఎందుకంటే ఈ డిసెంబర్ మాసంలో కూడా దేవుని కరుణా కటాక్షము ఎప్పుడు కూడా మీ మీద బలంగా ఉండబోతుందని ప్రవచిస్తున్నాను ఈరోజు. ఎందుకంటే దేవుని కరుణ ఎప్పుడైతే మన దేవుడికి కరుణగలవాడు, కనికరం చూపించేవాడు. బలహీనతలు ఉన్నా కూడా ఆయనలో ఎదగలేని స్థాయి నీకు లేకపోయినా కూడా విశ్వాసముతో నిన్ను గణపరిచి కరుణతో నింపి నీ చేతులు ఇచ్చి నేను పైకి లేవెత్తువాడు ఈ ఉదయకాల సమయమున. ఈరోజు పరిశుద్ధాత్మ మీతో మాట్లాడుచున్నాడే. ఎందుకు దేవుడు ఆయన కరుణా కటాక్షం చూద్దాం. ఒకసారి మళ్ళీ వచనం చూద్దామైతే, యస్ మైటీ గాడ్, నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరము, నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షం నాకు కలుగును గాక అంటున్నాడు. చూసారా, ఈరోజు చూసా కరుణా కటాక్షముతో దేవుడు ఎదుగునట్లు అన్ని విషయాలు ఎదుగుతావు. ఈరోజు ఈ ఉదయకాల సమయమున దేవుడు అన్ని విషయాలు ఎదిగే కృపనికి ఇస్తున్నాడు. అన్ని విషయాలు ఎదిగే కృప నీ మీదకి వస్తుంది. అన్ని విషయాలు ఎదిగే స్థాయి నీకు వస్తుంది. అన్ని విషయాలు ఎదిగే శక్తి నీకు దేవుడు దయచేయబోతున్నాడుగా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుచున్నాడు అండి ఈరోజు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లోటాల బ్రహస్కీటీటా బ్రాటి. అవునా కదా? ఎస్, ఆలోచించాడు ఈరోజు. దేవుని కరుణా కటాక్షం ఏ మీదకి వస్తుంది? నీ మీదకి వస్తుంది.
ఈరోజు నీవు మేలు కలుగునట్లుగా మేలుకరమైన సాక్ష్యాన్ని పొందుకుంటున్నామని పరిశుద్ధాత్మ దేవుడు మీతో బలంగా మాట్లాడుచున్నాడండి ఈరోజు. ఎస్ లార్డ్, ఈరోజు రిసీవ్ చేసుకుని ఎవరైతే కొత్తగా మొదటిసారిగా లైవ్లో జాయిన్ అవుతున్న వారందరూ ఈ గ్లోబల్ ప్రాఫిటిక్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే లైవ్ నోటిఫికేషన్ ప్రతిరోజు మీకు లైవ్ నోటిఫికేషన్ వస్తూనే ఉంటాయి, లైవ్ సర్వీస్లు వస్తూనే ఉంటాయి. రోజు రాత్రి 11 గంటలకు ప్రాఫిటిక్ సర్వీస్ ఉంటుంది. ఉదయకాల సమయం వాక్య సందేశాలు, వాక్య ప్రవచనాలు ఉంటాయి. అలాగే బైబిల్ స్టడీ కూడా ప్రోగ్రామ్స్ కూడా ఉండబోతున్నాయి. ఈ క్రిస్మస్ కాలం నుంచి దేవుడు నూతనమైన అభిషేకం ద్వారా మిమ్మల్ని బలంగా బలపరచబోతుందని బలంగా నమ్ముతున్నానండి. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో కూడా కొంతమంది జీవితంలో అందరి గురించి ప్రార్థన చేసి ఒక 10-15 నిమిషాలు వాక్యాన్ని మనం ముగించుకొని మనం వాక్య సందేశాన్ని ముగించుకుని వాక్యమును మనము లోతుగా ఈరోజు ఈ వాక్యం ఏంటి, ఈ వాక్యం ఇంకో లోతుగా తీసుకెళ్తున్న మీ జీవితంలో ఈ వాక్యము బలంగా నాటబడాలా. ఈ ప్రవచనంతో నింపబడే వాక్యము మీ జీవితంలో బలంగా నాటుకుపోయినప్పుడు ఆ నాటుకుపోయిన వాక్కు నీ జీవితంలో కూడా బలమైన సాక్ష్యాలు తీసుకొస్తుందంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. వి ఆర్ వెల్కమ్ ఆల్ పీపుల్ దెమ్ నౌ. ఈరోజు పరిశుద్ధ గిఫ్ట్ ఆఫ్ అవర్ సోల్. వెరీ గుడ్. నౌ కంటే జీసస్ మై గాడ్ నా మటిగా. ఎస్ ప్రైజ్ ది లార్డ్. వి వెల్కమ్ ఆల్ పీపుల్. ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతున్న వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తుండండి. అలాగే చూద్దాం ఒకసారి 76వ కీర్తన మనం చూసిన 119 కీర్తన 76 వచనం చూసినట్లయితే అందరూ లైక్ చేయడం మర్చిపోకండి బ్రదర్స్. వి ఆర్ వెల్కమ్. ఎందుకంటే ఈ వాక్యము చాలా మందికి వెళ్ళే బ్రదర్స్ సిస్టర్స్. ఎందుకంటే లైక్ చేయడం వల్ల మీ లైక్ చేయడం చాలా మందికి వెళ్తుంది బ్రదర్స్. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచి చూస్తే ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, తెలంగాణ ప్రాంతం మొత్తము కూడా, ఆంధ్ర ప్రాంతం మొత్తము కూడా, రాయలసీమ ప్రాంతం మొత్తం కూడా చాలా మంది వాక్య సంతోషం వినాలి. కొంచెం లోతుగా వాక్యాన్ని మనం తీసుకున్నట్లయితే ఆ వాక్యము మన జీవితంలో బలంగా పనిచేస్తున్న విషయాన్ని వారు కూడా తెలుసుకోవాలి. మారుమూల ప్రాంతానికి కూడా వెళ్ళాలి ఈ వాక్యము. ఈ వాక్య ప్రవచనాలు వెళ్ళాలా, ఈ వాక్య జ్ఞానం వెళ్ళాలా, వాక్య ప్రత్యక్షత వెళ్ళాలి. చాలామంది జీవితంలో వాక్కు పరిచయడానికి కావాల్సిన నూతనమైన మైటీగా జ్ఞానం వారి జీవితంలో కలగాల. కాబట్టి 119 కీర్తన ఒకసారి 76వ వచనం చూసిన, నా సేవకునికి నీవు ఇచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించును గాక, నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరము, నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షం నాకు కలుగును గాక. హల్లెలూయా, థ్యాంక్ యూ గాడ్. 78వ వచనం, నేను ఉపదేశములను ధ్యానించుచున్నాను, గర్విష్ఠుడు నా మీద అబద్ధమాడినందుకు వారు సిగ్గునందుదురుగాక అంటున్నాడు ఈరోజు. హల్లెలూయా. అంటే నువ్వు ఎప్పుడైతే దేవునితో నడుస్తూ ఉంటావో, ఈరోజు దేవుని ఈ వాక్యం వింటున్నావా, ఈ స్వరం వింటున్నావా, ఆయన విశ్వాసాన్ని కనపరచువాడు, విశ్వాసానికి బహుమానం ఇచ్చేవాడు. దేవుడు ఏం చేస్తున్నాడు, కృపను నీ మీద దయచేయబోతున్నాడు. కృప నీ మీద కొత్త కృపతో దేవుడు నింపబోతున్నాడు, కరుణా కటాక్షంతో నింపబోతున్నాడు, విశ్వాసతని గణపరచబోతున్నాడు. అలాగే నీవు బ్రతుకున్నట్లు ఆయన కరుణా కటాక్షము నీ మీదకి వస్తుంది. అలాగే ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా గర్విష్ఠ హృదయం అనగా ఈరోజు అపవాది ఈరోజు చేసిన ప్రతి చెడ్డ క్రియ పోతుందంట. ఈరోజు నీ జీవితంలో అపవాది చేస్తున్న ప్రతి చెడ్డ క్రియను ఏం చేస్తున్నాడు, దేవుడు తీసేస్తున్నాడు. మలినమైన ప్రతి మార్గాన్ని మూసేసి దేవుడు నీ కొరకు దాచి ఉంచిన శ్రేష్టమైన మార్గము కూడా నడిపించబోతున్నాడుగా పరిశుద్ధాత్మదేవి ఉదయకాల సమయంతో మాట్లాడుచున్నాడు. ఈరోజు రక్షణ కొరకు అందరి గురించి ప్రార్థన చేద్దాం. ఈరోజు ఒక 10-15 నిమిషాలు వాక్యం ముగించుకుని అందరి గురించి ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరు అందరూ ఎక్కడి లైవ్ చూస్తున్నా, ఏ ప్రాంతంలో లైవ్ చూస్తున్నా, ఈరోజు మీ అందరి గురించి ప్రత్యేకంగా ప్రార్థన చెప్తే 1 by 1 ఒక వచనాన్ని ఒక్కొక్క ప్రేయర్ రిక్వెస్ట్ తీసుకొని ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తున్నాం. ఎవరు కూడా మిస్ చేసుకోకుండా లైవ్లో ప్రతి ఒక్కరు పాల్గొంటూ ఉండండి. ఈరోజు ఫాస్టింగ్ అందరూ కూడా ఫాస్టింగ్ ఎంతమంది ఉన్నారు ఈరోజు? ఈ క్రిస్మస్ కాలం కోసం దయచేసి కాదండి, మళ్ళీ చెప్తా, క్రిస్మస్ కోసం ఉండకండి. మైటీగా ఉపవాసం దేని కొరకు ఉండాలా? యేసు పుట్టుక యొక్క శక్తి నా జీవితంలో కనబడాలని ఉపవాసం ఉండండి. అది దేవుని యొక్క సారము, దేవుని యొక్క ఉపవాస సంబంధమైన సాక్ష్యము కొరకు, ఉపవాస సంబంధమైన అనేక ఆత్మల కొరకు నువ్వు ఉన్నట్లయితే అది దేవునికి ఇచ్చు సంపూర్ణమైన రక్షణతో కూడుకున్న రక్షణతో కూడుకున్న శక్తి అయి ఉన్నదని పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు ఉదయకాల సమయం మీతో మాట్లాడుచున్నాడు. అందరూ కూడా ముగించి ఒక 15 నిమిషాల తర్వాత నేను అందరి గురించి ప్రేరేపించుకొని చదువుతూ ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. నిర్మల ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎస్ లార్డ్. అందరూ కూడా మనము ఈ వాక్య సందేశం ఎవరైతే వింటున్నారో చూస్తున్నారో, థ్యాంక్ యూ జీసస్. రీటెలా బ్రహుష్కి తీమాసి చూద్దాం. ఒక అందరికి లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రిప్షన్ మాత్రం కొత్తగా వస్తున్న వారు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ కోరుకుంటాం. చూద్దాం ఒకసారి. ఎస్ మైటీగా ప్రే ఫర్ యువర్ 78 చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథం 119 అధ్యాయం 78 వచనం చూస్తాడు. నేను నీ ఉపదేశములు ధ్యానించుచున్నాను, గర్విష్ఠుడు నా మీద అబద్ధమాడినందుకు వారు సిగ్గుపడు. అంటే అపవాది ఒక్కొక్క ఆయుధాన్ని మీద విసిరివేస్తే ప్రతి ఆయుధము కూడా దేవుని కృప ద్వారా అవన్నీ విరిగిపోతాయి అంటే నీ జీవితంలో. అపవాది నీ మీద నిందలు వేశాడో, అవమానాలు నిందలనే ఆ ఆయుధాలని మీద వేస్తున్నాడో, ఆ ఆయుధాలు, ఆ నిందలు, అవమానములన్నీ కూడా నీ మీద బ్రేక్ అయిపోతాయి, అవి పూర్తిగా లేకుండా విరిగిపోతాయని పరిశుద్ధాత్మదేవుడు ఈ వాక్యరూపకంగా మీతో మాట్లాడుచున్నాడండి. ఉదయకాల సమయంలో విరిగిపోతాయి. బ్రేక్ ఫర్ యూ అన్ని విరిగిపోతాయి జీవితంలో. ఈరోజు
జస్ట్ మై డియర్, ఎవరో నీవు పాతగా నువ్వు కొన్ని వేసు నమ్ముకున్నావని నీవు తిరస్కరించిన అవమానపరిచి ఎవరైనా ఇక్కడ పాత విషయాలు జ్ఞాపకం చేసుకోకండి దయచేసి. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, నీవు ఎప్పుడైతే దేవుని కొత్త కృపతో, దేవుని యొక్క నూతన కృపతోను, దేవుడు నీతిని నీ జ్ఞానము, నీ నీతిని, నీ యొక్క విశ్వాసతను గణపరుచుతున్నాడని నమ్మిక ఉన్నట్లయితే దేవుడు నెమ్మదిగా అపవాది రాసి ఉంచిన స్క్రిప్ట్ మొత్తం నీ జీవితంలో క్యాన్సిల్ అయిపోబోతుంది. రోజు అపవాది నీ మీద పొంచి ఉన్న ప్రతి స్క్రిప్ట్ అని దేవుడు ఏం చేస్తాడో బ్రేక్ చేస్తాడు, అన్నీ కూడా దేవుడు తీసివేస్తాడు, రిమూవ్ అన్నీ కూడా పోతాయి ఈరోజు. ఎందుకంటే ఈరోజు నూతనమైన కృప నీ మీదకి వస్తుంది. ఈరోజు న్యూ గ్రేస్ విల్ కమ్ అప్ అండ్ ఫర్ యూ. కొత్త శక్తి వస్తుంది, కొత్త బలం వస్తుంది, కొత్త జ్ఞానం వస్తుంది, కొత్త ఆర్థిక శక్తి వస్తుంది ఈరోజు నీ జీవితంలో కూడా. నువ్వు సంపాదించిన స్థితిలో ఉన్నావా? నీకు కొంచెం వచ్చే గింత సాలరీ వస్తుందా, తక్కువ సాలరీ వస్తుందా, తక్కువ సాలరీతో బ్రతుకుతున్నావా? ఈరోజు ఆ కొద్దిగా ఉన్న ధనాన్ని కాస్త దేవుడు మిక్కటమైన ధనముగా చేసి నీ కుటుంబాన్ని పోషించే శక్తిని ఇస్తాడు నీ జీవితంలో కూడా ఈరోజు. ఎందుకంటే దేవుడు నూతన కృప అంటే ఏంటి? నూతనమైన ఎలిజిబిలిటీ యువర్ స్ట్రెంగ్త్, నీ బలానికి మించింది, నీ శక్తికి మించింది, నీ మహిమకు మించింది. ఎందుకంటే నీవు ఎందుకు దేవుడు కొత్త కృపణ ఇస్తున్నాడో తెలుసా? నీ కుటుంబం పోషించుకొని సంఘం కొరకు నువ్వు ముందుకెళ్తున్నావే, అందుకే దేవుడు నీ కొత్త స్థాయి కలిగిన కృప నీకు ఇవ్వబోతున్నాడుగా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడు ఈ ఉదయకాల సమయమున. ఎందుకు ఈ డివోషన్ మాట్లాడుతున్నాడు? చాలామంది ఎస్ మైటీగా ఎంతోమంది దైవజనులు ఉన్నారు, ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు, కానీ చాలామందికి సరైన జ్ఞానం లేకపోవడం వల్ల, కాలాలు సరిగా తెలుసుకోకపోవడం వల్ల చాలామంది అనేకులు సమస్యలు ఇరుక్కుపోతూ ఉన్నారు, బంధకాలు ఇరుక్కుపోతా ఉన్నారు, అనారోగ్యంలో ఇరుక్కుపోతున్నారు, అన్ని విషయాల్లో కూడా ఇరుక్కుపోతున్నారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. కానీ పరిశుద్ధాత్మ మీతో మాట్లాడుచున్నాడు. రోజు ఏం చేస్తున్నారో గుర్తుపెట్టుకొని మళ్ళీ పాయింట్ బై పాయింట్, ఎవరైతే మొదటి నుంచి లైవ్ చూస్తున్నారో ఈ పాయింట్ బై పాయింట్ గుర్తు చేసుకొని ఈ ప్రార్థన, ఈ పాయింట్లన్నీ కూడా మీ కొరకు ప్రార్థన రూపకంగా మీ గురించి ప్రార్థించబోతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడి కనికరం ఎల్లప్పుడూ మీ మీద ఉండబోతుండగా నేను బలంగా ఐ బిలీవ్ నౌ. ఎస్ లార్డ్, నేను బలంగా నమ్ముతున్నాను. ఐ ట్రస్టింగ్, బలంగా నమ్ముతున్నాను. దేవుని యొక్క నూతన కృప మీ మీద ఉండబోతుంది, దేవుని యొక్క నూతన శక్తి మీ మీద ఉండబోతుంది నమ్ముతున్నాను. ఐ బిలీవ్. మీరు చూడండి ఈరోజు. హల్లెలూయా. చూద్దాం మళ్ళీ ఒకసారి. అదే అందరూ లైక్ చేయడం మర్చిపోకండి. కొత్తగా లైవ్లో జాయిన్ అవుతున్న వారు అందరూ కూడా యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి లైవ్ నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఈరోజు ఈ డివోషన్లో పాల్గొతున్న ప్రతి ఒక్కరు కూడా ధన్యులను. బి ఆర్ బ్లెస్. ఈరోజు మీ అందరూ కూడా ఆశీర్వించబడతారని పరిశుద్ధాత్మ దేవుడు మీకు సెలవిస్తున్నాడు. మనకు జనవరి మాసం నుంచి మధ్యాహ్నం 12 గంటలకు వాక్య సందేశాలు కూడా మీకు లైవ్లో ఉండబోతున్నాను. జనవరి 2వ వారం నుంచి కూడా వాక్య సందేశాలకు ప్రతిరోజు మనకు 100 రోజుల యేసు ఆహారం, మా జీవాహారం అనే వాక్యము ద్వారా మనము ప్రతిరోజు జనవరి 2వ వారం నుంచి మనం లైవ్లో ఉండబోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా మీరు గమనించవలసిన కోరుకుంటున్నాను. అందరూ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేయడం మర్చిపోకండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీ అందరి నిమిత్తం ప్రత్యేకంగా కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. అందరూ కూడా మరొకసారి చూద్దాం వాక్య ఉపదేశంలో వచనం కూడా చూడండి. నా యందు భయభక్తులు గల వారును, నా శాస్త్రంలో తెలుసుకునే వారును నా పక్షమున నుందురుగాక, నేను సిగ్గుపడినట్లు నా హృదయమును నీ కట్టల విషయమే నిర్దోషమగును గాక అంటున్నాడు ఈరోజు. నేను సిగ్గుపడుకున్నట్లు అనగేంటి? నీ జీవితంలో ఏ విషయంలో సిగ్గునుందావు? ఎంతమందిని అవమానపరిచారు, ఎంతమందిని బాధించారు, ఎంతమందిని అవమానపరిచి బాధించి క్షీణించే విధంగా చేశారేమో ఈరోజు. దేవుడు మీతో బలంగా మాట్లాడుచున్నాడండి ఈరోజు. ఆయన మీతో సెలవిస్తున్నాడు ఈరోజు. ఆయన మీతో మాట్లాడుతూ మీతో సెలవిస్తూ మిమ్మల్ని బాధించిన వారు మీకు దూరం అయిపోతారు ఈరోజు. బాధించిన వారు మీకు దూరం అయిపోతారంట. అసలు బాధించే వారు మీకు దూరం అయిపోతారు. నువ్వు సిగ్గుపడకుండా దేవుని సాక్ష్యం నీ జీవితంలో నూతనముగా రూఢిగా పుట్టబోతాడుగా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఉదయకాల సమయం మీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఎంతమంది అయితే ఈ వాక్యమందు ఉదక స్నానం చేస్తున్నారో వారందరి జీవితంలో కూడా నూతనమైన మార్గాలు కనబడుతున్నట్టుగా పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుచున్నాడు ఈరోజు. థ్యాంక్ యూ జీసస్. దయచేసి లైవ్ కాల్ చేయకండి బ్రదర్స్ అండ్ సిస్టర్. ఎందుకంటే కాల్ చేయడం వల్ల చాలామంది డిస్టర్బ్ అవుతూ ఉంటారు. డిస్టర్బ్ అవడం వల్ల మీకు ఇబ్బంది అవుతుంది. ఎస్ లార్డ్. ఎందుకంటే థ్యాంక్ యూ లార్డ్. కమాన్ అందరం కూడా ఎస్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. మరొకసారి చూద్దాం ఒకసారి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. చూద్దాం ఒకసారి. అలాగే చూద్దాం ఒకసారి. 79వ వచనం చూసిన దయచేసి కాలర్స్ లైవ్లో ఉన్నప్పుడు కాల్ చేయకండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీ లైవ్ సర్వీస్ తర్వాత మీరు కాల్ చేసిన ఐ విల్ టాక్ విత్ హిమ్. ఇవే ప్రవచనం ఇస్తాను. ప్రవచనం కొరకు ప్రత్యేకమైన ప్రవచనాత్మకమైన ప్రవచనం కట్లు తెంపే ప్రార్థన విషయంలోను, డెలివరెన్స్ విషయంలోను, హీలింగ్ విషయంలోను ఈ లైవ్ సర్వీస్ తర్వాత మీతో మాట్లాడతాను. కానీ లైవ్లో ఉన్నప్పుడు దయచేసి కాల్ చేయకండి. జనవరి మాసం నుంచి నేను డైరెక్ట్గా మీతో మాట్లాడుతూ లైవ్ ఫోన్ కూడా నేను తీసుకుంటాను. లైవ్లో కూడా మీకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను.
అది కూడా మీరు మర్చిపోకండి. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ. ఎస్ లార్డ్, యువర్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. కమాన్, అందరూ కూడా లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. దయచేసి కాల్ చేయకండి బ్రదర్, ఎందుకంటే లైవ్లో ఉన్నప్పుడు కాబట్టి. యూఆర్ వెల్ నౌ. థ్యాంక్ యూ లార్డ్. ఎస్ లార్డ్, ప్రే ఫర్ నౌ. మరొకసారి చూద్దాం. నేను సిగ్గుపడకున్నట్లు ఎలా వస్తుంది దేవుని యొక్క సిగ్గుపడకున్నట్లుగా నా హృదయం కట్టల విషయమే నిర్దోషమును గునుగాక అంటున్నాడు ఈరోజు. అంటే దేవుని విషయమే ఎవరైతే నిర్దోషత్వంతో ఉంటారో అంటే ఏంటి, విశ్వాస్యతను కాపాడుకొని దేవుని కొత్త కృప ద్వారా కలుగు శక్తిని బట్టి, అలాగే యస్ మైటీ గాడ్ ఆయన కరుణా కటాక్షం నిరంతరం నీ మీద ఉన్నట్లయితే నిర్దోషత్వంతో కూడిన నడకగా నీ నడక ఉంటుందని ఈ ఉదయకాల సమయం మీతో మాట్లాడుచున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నిర్దోషత్వముతో నిండబడిన హృదయముతో అని హృదయాన్ని దేవుడు మారుస్తాడు ఈరోజు. ఎంతమంది నీ జీవితంలో నిర్దోషత్వము కలిగిన హృదయము అంటే నిష్కలంశముగాను నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ నీ చేతులు నీ హృదయము నిర్దోషత్వముగా ఉన్నాయా చూసారా ఎవరైనా? కానీ ఎందుకు కాలాలు గుర్తుపట్టకుండా కొన్నిసార్లు విశ్వాసంలో పడుతులు వేస్తున్నారంటే దయచేసి మళ్ళీ చెప్తున్నారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీ సంఘాల్లో మీ కుటుంబాల్లో దయచేసి మీ సంఘాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రతి సంవత్సరం క్రిస్మస్ కోసమే కాదు బ్రదర్, ఈస్టర్ కోసమే, గుడ్ ఫ్రైడే కోసం కాదు, ప్రతి సంవత్సరం ప్రతి నెల ఎదుగుతూ ఉండండి విశ్వాసంలో. నువ్వు దేవునితో సహవాసము చేస్తూ ప్రతి నెల నువ్వు విశ్వాసం ఎదిగినట్లయితే విశ్వాసం నుంచి అధిక విశ్వాసం వెళ్ళినప్పుడు నీలో నుంచి ఆ విశ్వాసానికి వచ్చే ప్రతి దాడి కూడా ఆగిపోయి దేవుడు నీకు ఒక ప్రమోషన్ ఇస్తాడు నీ జీవితంలో కూడా. నువ్వు ప్రమోషన్కి అర్హుడిగా ఉండట్లా, నువ్వు విశ్వాసంలో ప్రమోషన్ పొందాలా, విశ్వాసంలో నువ్వు ఎదగపోవడానికి కారణం ఏంటి తెలుసా? విశ్వాసంలో ఎదగాలి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. విశ్వాసంలో ఎదిగినప్పుడు ఆ అన్యులు ఒక విశ్వాసి మీద చేసే ప్రతి దాడి కూడా నీవు ఎదుర్కొని జయిస్తావంట నీ జీవితంలో కూడా. హల్లెలూయా, ఎదుర్కొని నువ్వు జయిస్తావు ఈరోజు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ కరుణా కటాక్షము అనగా ఏంటి తెలుసా? నీ జీవితంలో నీ ఆయుష్కాల దినాన్ని పెంచుతాడు, ఆయన కృపగల సంవత్సరాలు పెంచుతాడు. నువ్వు ఈ భూమి మీద దేవునికి ఇచ్చిన స్థానాన్ని, నీకు ఇచ్చిన స్థాయిని ఏ శత్రువు కూడా తగ్గించలేడు. ఏ శత్రువు కూడా ఏం చేయలేడు, తగ్గించలేడు. దేవుని ద్వారా పొందుకోకుండా చేయలేడు. కానీ విశ్వాసం ద్వారా నువ్వు పొందుకొని అవన్నీ శత్రువు కంటే ఎక్కువగా పైన జీవించే శక్తి నీకు ఇస్తాని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కృప ద్వారా నీకు ఇస్తాని ఆయన నీ కొరకు తెలియపరుస్తున్నాడు ఈ రాత్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో కూడా. హల్లెలూయా. ఈరోజు చూడండి, మీ జీవితంలో నూతనమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఇంకో 5 నిమిషాల్లో నేను ముగించేసి నేను అన్ని ప్రేయర్ రిక్వెస్ట్ తీసుకొని ముగించేస్తాను. ఓకే అండి, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అందరూ ఎవరైతే కొత్తగా న్యూగా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారో అందరూ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైవ్ నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. మీరు ప్రతి ఒక్క లైవ్ నోటిఫికేషన్ చూస్తూ ఉంటారు. రోజు ప్రవచనాత్మక, రోజు ప్రాఫెసీ సర్వీస్ ఉంటుంది, బైబిల్ స్టడీ ఉంటుంది, డివోషనల్ సర్వీస్ కూడా ఉంటుంది. ప్రతి రోజు లైవ్లో జాయిన్ అవుతూ ఉండండి. హల్లెలూయా. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. హల్లెలూయా. గాడ్స్ మైటీ హోలీ స్పిరిట్ దేవుతో మీరు చూస్తారు. నా యందు భయభక్తులు గల వారును నా శాసనం తెలుసుకున్న వారును నా పక్షముగా నుందురుగాక. నేను సిగ్గుపడకున్నట్లు నా హృదయము నీ కట్టల విషయం నిర్దోషమగును గాక. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిలిచ్చినది, నేను నీ వాక్యము కొరకు ఆశపెట్టుచున్నాను. చూద్దాం ఒక మాట. ఎంతమంది దాకా ఒక కామెంట్లో ఎవరు అన్నారు, నా కుటుంబ రక్షణ కొరకు ప్రార్థన చేయండి సార్ అన్నారు. ఈరోజు చాలామంది జీవితంలో కూడా కుటుంబ రక్షణ లేని వారి గురించి కూడా దేవుడు పరిశుద్ధాత్మ కొన్ని విషయాలు తెలియపరుస్తున్నాడు. ఈరోజు కుటుంబ రక్షణ లేని వారి గురించి కొన్ని విషయాలు తెలియపరుస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు నీ కుటుంబంలోకి దేవుడు కొత్త ఆత్మ, అలాగే ఈరోజు నీ కుటుంబంలో ఎవరైతే దేవుని నమ్మక లేక ఉన్నారో, నమ్మి లేకున్నారో కుటుంబంలో, నీ కుటుంబం నువ్వు దేవుడు నమ్మి నీ కుటుంబ సభ్యులు దేవుని నమ్మక, ఒక మీరు విశ్వాసిగా ఉండి కొంతమంది విశ్వాసిగా లేక దేవునికి ఇష్టమై ఉండి మీరు ఉండి మీ కుటుంబంలో దేవుడు ఇష్టం లేని వ్యక్తుల గురించి పరిశుద్ధాత్మ ఈరోజు సెలవిస్తున్నాడు. ఈ రోజు నీ జీవితంలో కూడా పరిశుద్ధ కుటుంబానికి రక్షణ రాబోతుందని సెలవిస్తున్నాడు. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవుని కుటుంబానికి ఏం చేస్తున్నాడు? రక్షణ ఇస్తున్నాడు. గాడ్ విల్ గివ్ ఎ సాల్వేషన్ ఫర్ యూ. ఈ ఉదయకాల సమయంలో దేవుడు 119 కీర్తన దేనికి సెలవు తెలుసా? రక్షణకు సెలవై ఉన్నది. ఈ 119 కీర్తన దేని కొరకు సెలవైంది? నీ కుటుంబం నీకు రక్షణై ఉన్న వాగ్దానమై ఉన్న ఈ రక్షణతో కూడుకున్న వాక్యమై ఉన్నది ఈరోజు ఈ 119 కీర్తనలు. ఈరోజు ఈ వాగ్దానములన్నీ, ఈ వాక్యమన్నీ, ఈరోజు వాగ్దానపూర్వకమైన ఈ మాటలన్నీ కూడా ఈరోజు నీ కుటుంబానికి, నీ జీవితంలో రక్షణ, నీ కుటుంబాల జీవితంలో రక్షణ. దేవునితో పాటు నీ యొక్క దేని విషయం నువ్వు లోబడట్లేదో, ఈ వాక్యానికి లోబడట్లేదో, నువ్వు విశ్వాసిగా ఉన్నావా, వెదగలేకపోతున్నావా ఆత్మీయ జీవితంలో, అన్ని విషయాల కొరకు పరిశుద్ధాత్మ 119 కీర్తన నీ కొరకు రాసి ఉన్నాడు ఈరోజు. హల్లెలూయా. ఆయన నీ కొరకు రాసి ఉన్నాడు కాబట్టే నువ్వు ఈరోజు ప్రమోషన్ పొందుకోవాలి. నీ జీవితంలో విశ్వాసంలో ప్రమోషన్ పొందుకోవాలా, దేవునితో సహవాసంలో ప్రమోషన్ పొందుకోవాలా, ఈ కుటుంబంలో ప్రమోషన్ పొందుకోవాలా,
అన్ని విషయాల్లో కూడా నువ్వు ఎదుగుతూ వర్ధిల్లినప్పుడు యెహోవా సంతోషకాలము నీ నుంచి బయలుదేరుతుందని పరిశుద్ధాత్మదేవుడు ఈ ఉదయకాల సమయం మీతో మాట్లాడుచున్నాడండి ఈరోజు. హల్లెలూయా. చూసినారా, ఈరోజు ఆయన ఏం కొరకు దాచిపెట్టాడంటే, ఎస్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అందరి గురించి ప్రార్థిద్దాం. ఇంకో 2 నిమిషాల తర్వాత మీ అందరి గురించి ప్రేయర్ రిక్వెస్ట్ తీసుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా మీకు ప్రార్థన మనవులన్నీ కూడా కామెంట్ రూపకంగా తెలియపరచవలసిందిగా కోరుకుంటాను. హల్లెలూయా. మీ కామెంట్ రూపకంగా తెలియపరిచినట్లయితే మీ నిమిత్తం ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాను. అందరి గురించి ప్రార్థిస్తాను. ఎవరు కూడా మీరు అధైర్యపడొద్దు. అందరి విషయం మీరు ప్రార్థన చేస్తాను. మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నా, ఏ ప్రాంతం నుంచి చూస్తున్నా, ఏ లొకేషన్ నుంచి మీరు చూస్తున్నా కూడా మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేసి మీ గురించి నేను వీలైతే దేవుని కృపను బట్టి మీకు ప్రవచనం కూడా నేను రిలీజ్ చేస్తాను. అప్పుడు కూడా మీరు మీ జీవితంలో నిలకడగా ఉందురుగాక. హల్లెలూయా. చూద్దాం, చివరి వచనం చూసి ముగించేద్దాం ఈరోజు. హల్లెలూయా. అందరూ కూడా మొదటిసారిగా అయితే లైవ్లో చూస్తున్నారు మరి చెప్తున్నాను. మొదటిసారి లైవ్లో చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తే మీకు రోజు లైవ్ నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. లైవ్ నోటిఫికేషన్ వస్తూ ఉంటే అప్పుడు మీ లైవ్లో రోజు రాత్రి 11:30 గంటలకు మీరు లైవ్ సర్వీస్ మీరు చూడొచ్చు, ప్రాఫిటిక్ సర్వీస్ చూడొచ్చు. అలాగే మనకు బైబిల్ స్టడీ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. అలాగే మనకు డైలీ డివోషనల్ సర్వీస్ కూడా ఉంటుంది. అందరూ కూడా లైవ్లో జాయిన్ అవ్వు. మీరు అందరూ కూడా ప్రతిరోజు లైన్ అయినట్లయితే దేవుని కృపా కనికరం ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని గణపరచబోతుండగా పరిశుద్ధాత్మదేవుడు మీతో మాట్లాడుతుంది. ఇందాక చెప్పాను ఒక మాట ఏంటంటే, కరుణా కటాక్షం అంట. నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షము నాకు కలుగునుగాక. శత్రువుకు ప్రతి దాడి ఎప్పుడు నీ దాడి చేస్తూ ఉంటాడు. ఒకరిని కాకపోతే ఒకరిని ప్రేరేపించి వైరము కలిగి చేస్తాడు. అంటే ఈరోజు నీ ఆత్మను అలిగిపోకుండా దేవుడు ఏం చేస్తున్నాడంట, ఆయన కరుణ కటాక్షముతో నీ ఆత్మను జీవింపచేస్తున్నాడు, నీ ఆత్మను ఉజ్జింపచేస్తున్నాడని పరిశుద్ధాత్మదేవుడు ఈ ఉదయకాల సమయమున ఈ వాక్య ఉపదేశమును బట్టి మీతో మాట్లాడుచున్నాడు ఈరోజు. హల్లెలూయా. ఈరోజే నీకు ఏమవుతుంది, వాక్య ఉపదేశమును బట్టి ఏం చేస్తున్నాడు, ఎస్ లార్డ్, బ్రతుకున్నట్లు కరుణాకటాక్షం నాకు కలుగును గాక. ఈరోజు చాలామంది ఉద్యోగ విషయంలో బ్రతుకుతావు, వివాహ విషయంలో బ్రతుకుతావు, నిరుద్యోగం జయించి ఉద్యోగపరంగా నువ్వు బ్రతుకుతావు నీ జీవితంలో కూడా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంతో మాట్లాడుతున్న ఈ ప్రత్యేకమైన వాక్కు, ఈ మర్మముతో నింపబడే వాక్కు నేను మాట్లాడుతున్నగా చాలామంది జీవితంలో కూడా నూతనమైన మార్పులు జరగబోతున్నాయని బలంగా నమ్ముతున్నానండి. ఈరోజు మీ జీవితంలో నూతనమైన మార్పులు కలగబోతున్నాయి. ఈరోజు మీ జీవితంలో నూతనమైన మార్పులు కలగబోతున్నాయి. ఈరోజు నీ జీవితంలో నూతనమైన మార్పులు పరిశుద్ధాత్మ దేవుడు పుట్టించబోతున్నాడు ఈరోజు. ఎస్ మైటీగా ఓ సహోదరులైతే చాలామంది దేవుని నమ్ముకుని నేనేం సాధించాను అని తన్ను తాను దుఃఖపడుతూ ఏడుస్తున్న స్త్రీని చూస్తున్నాను ఈరోజు. తన్ను తాను దుఃఖపడుతున్న ఒక స్త్రీని లైవ్లో చూస్తున్నాను. బ్రదర్, సహోదరి అని నేను చూస్తున్నానమ్మా. నీలో నువ్వు దుఃఖపడుతూ ఏడుస్తున్న సందర్భాన్ని పరిశుద్ధాత్మదేవుడు గమనించమని చెప్పుచున్నాడు ఈరోజు. ఆయన కరుణా కటాక్షం నీ మీదకి కలగబోతుంది ఈరోజు. ఆయన కరుణా కటాక్షం నీ మీదకి బలంగా రాబోతుందమ్మా ఈరోజు. ఆయన సెలవిస్తున్నాడు నీ కొరకు. ఆయన నీతో మాట్లాడుచున్నాడు. ఆయన నేను గోజాడుతున్నాడు ఈరోజు. నీ జీవితంలో నూతనమైన కార్యాలు జరగబోతున్నాయమ్మా ఈరోజు. నీవు నమ్ముతున్నావా? నమ్మినట్లయితే అమైనని కామెంట్లో తెలియపరచు. మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నా, ఆంధ్రలో మారుమూల ప్రాంతం నుంచి చూస్తున్నావా, తెలంగాణలో మారుమూల ప్రాంతం నుంచి చూస్తున్నావా, మీ బ్యాక్వర్డ్ కాస్ట్ నుంచి చూస్తున్నావు, ఎక్కడి నుంచి చూస్తున్నావు, యువర్ లో ఎస్పరెన్సీ. నేను ఎన్నికలేని వాడిని అనుకుంటున్నావా? ఎన్నికలేని వాడివా? ఈరోజు ఆ రెండిటి కార్యములను నీ పట్ల జరిగించబోతుండగా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుచున్నాడు ఈ ఉదయకాల సమయమున. నువ్వు ఎన్నికలేని వాడివా, ఎన్నికలేని దానివా? ఈరోజు నేను ఎన్నుకుంటాడు. ఈరోజు ఆయన వాక్యము నిన్ను ఎన్నుకునే విధంగా చేస్తుంది ఈరోజు. ఎందుకు దేవుడు ఈ వాక్యము పట్టుకొని ఈరోజు ఎందుకు వాక్యం చెప్పమని ఈ వాక్యము కొంచెం లోతుగా వారి యొక్క విశ్వాస పరిధిని బట్టి చెప్పు అని దేవుడు నాకు ఎందుకు తీసుకొచ్చి కూర్చునబెట్టాడంటే, చాలామంది మారు మనసు కొరకు దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు ఈరోజు. మన హృదయాన్ని బలంగా తాకుతున్నాడు. ఎందుకంటే వారి హృదయంలో మారు మనసు పుట్టినప్పుడు వారు కూడా యెహోవా తట్టుకు తిరిగి ఆయన సేవిస్తారంట. ఈరోజు ఈ యొక్క ఉదయకాల సమయం ప్రత్యేకమైన వాగ్దానపూర్వకమైన ఈ ప్రవచనము మీ జీవితంలో నెరవేర్పులోకి వెళ్తుందని పరిశుద్ధాత్మదేవుడు సెలవిస్తున్నాడు ఈరోజు ఎంతమంది నా భర్త విషయంలో, నా భార్య విషయంలో, నా కుటుంబ విషయంలో అడుగుతున్నావు. నేను చూసిన ఇందాక చెప్పాను, ఒక సహోదరుని దూరంగా కూర్చొని ఏడుస్తున్నాను. యేసుని నమ్మి ఏం ప్రయోజనం నా జీవితంలో అంటున్నావు? యేసుని నమ్మి నేను ఏమి సాధించాను? అనేకుల ముందు అవమానపరచబడ్డాను తప్ప మరి ఏదీ లేదనుకుంటున్నావా? కానీ పరిశుద్ధాత్మదేవుడు మీతో బలంగా మాట్లాడుచున్నాడు ఈరోజు. నువ్వు యేసుని నమ్మి అవమానపరచబట్లా. ఒక సమయం వస్తుంది, ఒక కాలం వస్తుంది, అనేకులు ఎదుట నిన్ను గణపరుస్తాడు. అనేకులు ఎదుట నిన్ను గణపరిచే సమయం వస్తుంది కాబట్టి నువ్వు అవమానం పొందుతున్నావు తప్ప మరి దేని విషయమే కాదమ్మా. నువ్వు దేని విషయం అవమానం పొందట్లా.
ఆ విషయంలో దేవుడిని గణపరచబడడానికి చేస్తున్నాడు తప్ప అవమానం నీ మీదకి రాకుండా దేవుడు చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ అవమానం నీ మీద ఉండదు. సుష్మా ప్రేస్ ప్రే ఫర్ మీ, ఐ ప్రే ఫర్ నౌ. అవమానం నీ మీద ఉండదు. ఏ దస్ నో షై ఫీలింగ్ ఫర్ యూ. ఏది కూడా ఏ అపవాది తుచ్చమైన క్రియ కూడా నీ మీద పని చేయకుండా దేవుడిని భద్రపరుస్తున్నాడు ఈరోజు. ఏ అపవాది ఒక తుచ్చమైన క్రియ నీ మీద పని చేయకుండా ఏం చేస్తున్నాడు? భద్రపరుస్తున్నాడే. ఆ యెహోవైన దేవుడు మీకు సెలవిస్తున్నాడు ఈ రాత్రికాల ఈ ఒక ఉదయకాల సమయమున. ఎందుకంటే దేవుడు యెహోవా నమ్ముకున్న ప్రజలు, యెహోవా నమ్మిగలిగిన దేవుని నమ్మిన ప్రజలు ధన్యులంట. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. లీటల్ అబ్రహాస్కి హంటిలి బ్రిటు సామాషి. థ్యాంక్ యూ లార్డ్. అవునా కదా? ఎస్, మీ జీవితంలో కూడా ఈరోజు ఒక వచనంతో నేను ముగించేస్తాను. ఈరోజు 81-82 మనకు చూద్దాం ఒకసారి. రిపీటెడ్ నా 119 కీర్తన 81-82 వచనం మీరు చూసినట్లయితే, నా రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిలుచున్నది, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నన్ను ఎప్పుడు ఆదరించదో అన్నీ నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నదని సెలవిస్తున్నాడు. అంటే థ్యాంక్ యూ జీసస్. రీటెల్ అబ్రహాస్కిరిమా అంటే చాలామంది జీవితంలో కూడా ఏం చేస్తున్నాయంటే వాక్యం మీద ఆశ పెట్టుకుంటారు, కానీ నీ వాక్యము, నీ విశ్వాసము మీ ఇంటి కుటుంబ సభ్యుల్ని రక్షించలేదు. ఎందుకంటే ఈ విశ్వాసం, ఎందుకంటే వాళ్ళు చూస్తూ పెరుగుతున్న ఒక విశ్వాసిగా ఉండి వాళ్ళు చూస్తూ పెరిగినప్పుడు ఆ ఉన్న విశ్వాసం కూడా తగ్గిపోతూ ఉంటుంది. నీ జీవితంలో కూడా నువ్వు విన్న విశ్వాసం కూడా తగ్గిపోవడం వల్ల నీ జీవితంలో కూడా ఆ కార్యాలు అలాగే ఉండిపోతాయి. నీ జీవితంలో జరుగుతాయి కానీ ఎదుటి వారి జీవితంలో జరగవు. అందుకే అలాగే విశ్వాసం అలాగే ఒంటిగా ఉండి మృతముగా ఉంటుందంట, తెలుసా? అందుకే దేవుడు చెప్తున్నాడు ఈరోజు, నువ్వెవరి వైపు తిరగక, ఎవరి వైపు ఏ తట్టుకు నువ్వు చూడక నా వైపు చూడు, నా తట్టుకు చూడు, మళ్ళీ నీకు రక్షణ కలిగి చేస్తాను. నీ ప్రాణము సొమ్మసిలినను నేను మళ్ళీ పైకి లేవెత్తుతానని సెలవిస్తున్నాడు ఈరోజు. సొమ్మసిలినను నీ ప్రాణమును తృష్టము, నువ్వు సొమ్మసిలినను నేను పైకి లేవెత్తి నేను తిరిగి రక్షించుకుంటానని సెలవిస్తున్నాడు ఈరోజు ఈ ఉదయకాల సమయమున. చూసారా ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. ఈ ఉదయకాల సమయం ఎవరైతే యెహోవా నమ్ముకున్న జనులు, యెహోవా నమ్ముకున్న విశ్వాసులు, యెహోవా నమ్ముకున్న కుటుంబాలు, యెహోవా నమ్ముకున్న దేశము ధన్యము. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుచున్నాడు ఈరోజు. హల్లెలూయా. ఎందుకంటే ఈరోజు మీ జీవితంలో కూడా అకస్మాత్తుగా ఎన్నో సమస్యలు వచ్చు, ఎన్నో ఉపద్రవాలు రావచ్చు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఉపద్రవాలు, ఎన్నో బంధకాలు, ఎన్నో సమస్యలు ఉండొచ్చు. కానీ వాటన్నిటిలో ఆయన కరుణ ఉంటే చాలు, ఆయన కటాక్షం ఉంటే చాలు. ఆయన కరుణ నీ బంధకాలన్నిటినీ తెంపివేసి యోనాను తిమింగిల గర్భం నుంచి ఎలాగా బయటికి ఉమ్మివేసిందో అటువంటి సాక్ష్యాన్ని నీ జీవితంలో చూడగలుగుతావండి. నీ జీవితంలో ఏం చేస్తావు చూడగలుగుతావు. తిమింగల గర్భం నుంచి 3 దినములు ఉన్న యోనా ఎప్పుడైతే సముద్ర గర్భం నుంచి ఆ యొక్క తిమింగలం వచ్చి ఒడ్డు పైన ఉమ్మివేసిందో అటువంటి బలమైన సాక్ష్యం మీ కుటుంబాల్లో మీలో జరగబోతున్నట్టుగా పరిశుద్ధాత్మధుడు మీతో ఈ వాక్య రూపకంగా మీతో మాట్లాడుచున్నాడు ఈరోజు. ఎస్ లార్డ్, ఈరోజు నీ జీవితంలో కూడా నూతనమైన కార్యాలు జరగబోతాయని పరిశుద్ధాత్మధుడు మీతో బలంగా మాట్లాడుచున్నాడు. ఈరోజు నేను ఎప్పుడైనా ఈ టైం ఉదయకాల సమయం వచ్చానా, కానీ దేవుని యొక్క కృపను బట్టి, దేవుడు ఆయన యొక్క వాక్కును బట్టి ఆయన ఏం చేశారు, నాతో బలవంతము చేసి ఆయన పంపించాడు ఈరోజు. వాట్ షుడ్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్? ఎందుకు నీ జీవితంలో ఎందుకు మార్పులు రావట్లేదంటే దేవుని వాక్యం మీద నువ్వు కేంద్రీకరించకపోవడం వల్ల. ఈ ప్రవచనం, నేను చెప్పే ప్రవచనాన్ని ఏదో దొడ్డిదారిగా అటు ఇటు డైవర్ట్ చేసుకుంటూ వెయిట్ చేయడం తప్ప, కానీ మీ జీవితంలో కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సాక్ష్యము మీకు బలంగా ఉండబోతుందని బలంగా నమ్ముతున్నానండి. ఎస్, మనం ముగించేద్దాం. అందరికీ మీ ప్రార్థన మనవులన్నీ కూడా పెట్టుకొని లైవ్లో ఉండండి. ఒకసారి మన ప్రార్థనతో మనము ప్రార్థిస్తున్నాం. అందరికీ మీ ప్రేరిక ఫార్వర్డ్ చేయడం మీ గురించి ప్రార్థిస్తాను. ఈరోజు రజనేశయ్య శక్తిమంతుల ప్రభ, ఈరోజు ఈ ఉదయకాల సమయంలో నేను ఇచ్చిన ప్రత్యేకమైన శ్రేష్టమైన దినములకై నీకు వందనం చెల్లించుకొని చిన్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఈరోజు నీవు కీర్తన గ్రంథం 119 అధ్యాయం 20, 74, 75, 76 వచనం ప్రకారం 74 నుంచి 78 వచనం వరకు 81 వచనం కూడా నీతో సెలవిచ్చిన దేవా, ఈరోజు నీవు విశ్వాస్యతను గణపరచువాడవు, కరుణా కటాక్షంతో నింపువాడవు, కొత్త కృప నా మీద ఆవరించి ఉన్నది. థ్యాంక్ యూ జీసస్. అపవాది ఉంచిన ప్రతి తిరస్కారం అంతా కూడా తీసివేస్తానన్నావు. అనేకమైన విషయాలు మాకు ఒక వాక్య రూపకముగా, ఈ వాగ్దాన రూపకంగా ఈరోజు వాక్య సందేశము బట్టి మాతో సెలవిచ్చిన మా దేవ, ఈరోజు మా జీవితంలో కొత్త విషయాల కొరకు మార్గం తెరవండి నాయన. ఈరోజు నా చేయి పట్టుకొని తీసుకొచ్చి ఈ వాక్యము చెప్పు అని చెప్పి నాకు ముందు కూర్చునబెట్టాను నా దేవ. ఈరోజు ఉదయకాల సమయాన
ఎవరైతే మా ప్రియులు రవిలు ఎవరైతే ఎంత ఏ ప్రాంతం నుంచి చూస్తున్నా, ఏ లొకేషన్ నుంచి చూస్తున్నా, చిన్న కుగ్రామం నుంచి చూస్తున్నా, చిన్న అర్బన్ ప్రాంతం నుంచి చూస్తున్నా, సిటీ నుంచి చూస్తున్నా, ఏ ప్రాంతం నుంచి చూస్తున్నా కూడా ఈ వాక్యం వారికి చేరబడాలి ప్రభా, వారికి చేర్చబడాలా. ఈ వాక్యం వారికి హృదయంలోకి నాటబడాలా. ఈ వాక్య ఉపదేశం వారి జీవితాన్ని మార్చబడాలా. దేవా, వారి కరుణతో వారిని నింపండి. నీ వారి కరుణ కటాక్షముతో అవిశ్వాసుల్ని విశ్వాసులుగా చేయండి పరిశుద్ధాత్మదేవా. విశ్వాసంతో ఉన్నవారిని మరింత విశ్వాసులుగా చేయండి. మరింత బలహీనతలో ఉన్నవారిని బలపరచండి. ఈరోజు బంధకంలో ఉన్నవారిని మార్చివేయండి పరిశుద్ధాత్మదేవ. ఈరోజు దేవా, నీ కరుణ కటాక్షం ఎల్లప్పుడూ కూడా మా మీద ఉన్నట్టుగా ప్రవచిస్తున్నాను తండ్రి. ఆనంద నిమిత్తం ప్రార్థించబోతుండగా ప్రతి ప్రార్థన మనవన్నీ కూడా వారి జీవితంలో అంగీకారంలో ఉన్నగాక. ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ వారి జీవితంలో సాక్షరూపకంగా ఉన్నట్టుగా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈరోజు దేవా, యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ కూడా మీరు ప్రేయర్ రిక్వెస్ట్ కూడా పెట్టండి. నేను 5 నిమిషాల్లో ప్రతి ఒక్క ప్రేయర్కి 5 minutes టైం ఇస్తున్నాను. 5 నిమిషాల్లో ప్రేయర్ రిక్వెస్ట్ చక్కగా చదివేసి మేము ఈ నిమిత్తం ప్రార్థన చేసి ముగించేస్తాను. థ్యాంక్ యూ గాడ్. Yes, Raipur, praise the Lord with a new house in Raipur. God, congratulations. God bless you from now. దేవుడి కృపను బట్టి అలా మేము ప్రార్థన చేస్తాం. మా కొరకు కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. నజరేసే శక్తిమంతుడు యేసు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నారు. కుటుంబం పూర్తి రక్షణకి రావాలా. కుటుంబంలో రక్షణతో పాటు కావాల్సిన ప్రార్థనాత్మ వారి కుటుంబం కూడుకొని ప్రార్థన చేసే శక్తి వరకు బలంగా కలుగును కాక ప్రార్థన చేస్తున్నాం తండ్రి. రోజు వారి జీవితంలో కుటుంబ ప్రార్థన బలంగా ఉండాలా. వాక్య ధ్యానం మరింత బలంగా ఉండాలి. వారి పిల్లలు, వాళ్ళ చుట్టుపక్కల వారు అందరూ కూడా క్రీస్తుని నమ్ముకునే వారుగా వారి కుటుంబాలను మార్చి పరిశుద్ధాత్మదేవ. థ్యాంక్ యూ గాడ్. వారి కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ ప్రతి అపవాది యొక్క ప్రతి చెడ్డ సమస్యలన్నీ పూర్తిగా బంధిస్తూ వారు తీసివేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ గాడ్. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రేస్ లార్డ్ అవర్ కాలేజ్ స్టూడెంట్స్. ప్రేస్ లార్డ్ న్యూ చర్చ్ కావాలి. ప్రే ఫర్ యూ, హెల్ప్ దెమ్. ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయాలి. నజరేసే సౌరి నజరేసే శక్తిమంతుడు యేసులో ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి శిరస్సు మీద బలమైన హస్తాన్ని ఉంచుచుండగా ఇప్పుడు నీ బలమైన హస్తం వారి శిరస్సు మీద ఉంటుండగానే లార్డ్ టచ్ ద బాడీ, హీల్ నౌ. అనారోగ్యంతో ఉన్నట్లయితే అనారోగ్యం పూర్తిగా స్వస్థత కలుగును గాకని ఆజ్ఞాపిస్తూ పూర్తిగా విడిపించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్వరగా మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టండి. త్వరగా మేము ముగించేస్తున్నాం 5 minutesలో. ఐ లెఫ్ట్ ఇన్ లైవ్ ఇన్ 5 minutes. థ్యాంక్ యూ జీసస్. ముగించేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. త్వరగా అండి. శాంతి సమాధానం కొరకు ఒక ప్రార్థన. నజరేసే శక్తిమంతుడా, ప్రత్యేకమైన కార్యం జరిగించేవాడా. వారి కుటుంబంలో సమాధానం లేక భయం సమాధానం లేక ఉంటుండగా కుటుంబంలో సమాధానం లేదు, శాంతి లేదు, ఐక్యత లేదు. వారి కుటుంబాన్ని పూర్తిగా మహిమపరచని పరిశుద్ధాత్మ. అపవాది క్రియలని వారి నుంచి కుటుంబం నుంచి ఏస్తున్నాం ఇప్పుడే బొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. కుటుంబాన్ని పూర్తిగా నీ స్వాధీనం మీద ఉంచుకొని, ప్రతి శరీరాన్ని కూడా నీ స్వాధీనం మీద ఉంచుకొని వారి జీవితంలో నూతన సాక్ష్యంతో నింపమని యేసు శక్తిగా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చంద్రశేఖర్, ప్రైజ్ లార్డ్. చంద్రశేఖర్, ప్రైజ్ లార్డ్. ఎస్ మై శాంతి సమాధానం. ఎస్ దేవుడికి మీ శాంతి సమాధానం దేవుడు దయచేయబోతున్నాడమ్మా. ఎస్ ఐ ప్రే ఫర్ యూ రైట్ నౌ. దేవుని సేవ కొరకు చేస్తున్నాం. ఐ ప్రే ఫర్ యూ రైట్ నౌ. గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ ఆఫ్ గిఫ్ట్ ఆఫ్ సోల్స్. వెరీ గుడ్ నా. ఐ ప్రే ఫర్ నజరేస్తున్నావు. గీత గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీవిచ్చు వరాలు అలాగే ఆత్మల భారము ఈ రెండు కూడా కలిగి వారి హృదయములో బలమైన తెప్పరిల్లగలిగిన మనసు వరకు దయచేసి నడిపించి పరిశుద్ధాత్మదేవ. ఈ రెండు బహుమానం, ఈ 2 వరాలు వారి యొక్క హృదయంలో బలంగా ఫలించే విధంగా చేసి నడిపించమని, నూతన ఆత్మతో వారిని దర్శించమని, నూతనమైన శక్తితో వారిని బలంగా దర్శించి కృపతో నింపమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 3 years నుంచి ట్రై చేస్తున్నాను. మా సిస్టర్ ఝాన్సీ రాణి మ్యారేజ్ కొరకు ప్రార్థించి నజరేసే శక్తిమంతుడు యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క ఝాన్సీ 3 years నుంచి ప్రార్థిస్తున్నాను. 3 సంవత్సరాల నుంచి వివాహం లేక బాధపడుతుండగా యేసునామమున వివాహపరమైన సాక్ష్యము కలుగును కాక. నీ కరుణా కటాక్షము, నీ కృప వారి మీద ఉండి ఈ కరుణను బట్టి కటాక్షమును బట్టి వివాహ విషయమే అద్భుత సాక్ష్యంతో నింపమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గీత, ప్రైజ్ లార్డ్. ఆమేన్, ప్రైజ్ లార్డ్. ఆమేన్. yes I'm a Hindu. Yes, very good. Yes Lord, వెల్కమ్. ప్రైజ్ లార్డ్. అందరూ కూడా కొత్తగా లైవ్లో జాయిన్ అవుతున్నవారు, ఫస్ట్ టైం మీ లైవ్లో వాచ్ చేస్తున్నట్లయితే ఈ యూట్యూబ్ ఛానల్ గ్లోబల్ ప్రాఫిటిక్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీరు రోజు లైవ్ నోటిఫికేషన్ మీకు వస్తూ ఉంటుంది. మీరు రోజు లైవ్లో జాయిన్ అవ్వచ్చు. ప్రతిరోజు రాత్రి 11 గంటలకు మనకు ప్రాఫిటిక్ సర్వీస్ ఉంటుంది. అండ్ ఆల్సో ఉదయకాల సమయం డివిజనల్ సర్వీస్ ఉంటుంది. అలాగే మనకు బైబిల్ స్టడీ కూడా ప్రోగ్రామ్ కూడా ఉండబోతుందని నేను సెలవిస్తున్నాను. మీ కొరకు మీతో మీకు ఈ విషయాన్ని మీకు వెల్లడిపరుస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఎస్, ముగించేద్దాం. లెట్స్ గో టు ఎండ్ ఆఫ్ ది రైట్. థ్యాంక్ యూ జీసస్. ఎండ్ ఆఫ్ దెమ్ రైట్. హల్లెలూయా. నేను ముంచేద్దాం.
ఎవరైనా ప్రే రిక్వెస్ట్ ఫార్వర్డ్ చేయవలసిన కోరుకుంటున్నాను. లెట్స్ ప్రే ఫర్ నౌ. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ముగించేద్దామా? నజరేసయ్య శక్తిమంతుల ప్రత్యేకమైన కార్యం జరిగించేవాడు ఈ ఉదయకాల సమయానికి పూర్తిగా మరొకసారి సమర్పించుకొనిచున్నాను. దేవా, నన్ను ఈరోజు ఈ వాక్యము కొరకు నడిపించావు, ఈ వాక్యం ద్వారా మాట్లాడావు, ఈ వాక్యము ద్వారా ఈరోజు వాక్యము ద్వారా ఈ యొక్క వాక్యము డివోషనల్ సర్వీస్ నడిపించిన విధానంకి ప్రత్యేకమైన కృతజ్ఞత చెల్లించుకునిచున్నాను. ఈరోజు ఈ వాక్యం చాలామంది జీవితంలో నెరవేర్పులోకి వెళ్ళాలి. పరిశుద్ధాత్మదేవా, ఈరోజు ఈ డివోషనల్ సర్వీసు జనవరి 2వ వారం నుంచి ప్రతిరోజు కంటిన్యూ 100 దినములు, ప్రతి 100 దినములు 100 days అనుదినము ఆహారము యేసుతో ఆహారము అనే కార్యక్రమంలో పాల్గొంటూ పోతుండగా ప్రభా, నీవే కనికరాన్ని మరింతగా వెల్లడిపరచమని ప్రార్థన చేస్తూ, ఎవరైతే లార్డ్ ఇంకా విశ్వాసంతో ఉన్నవారిని విశ్వాసంతో కనపరచని, అనారోగ్యంతో ఉన్నవారిని విడిపించని, ఆర్థిక బాధల నుంచి ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ వరకు కనబడును గాక. వివాహ సంబంధమైన సాక్ష్యముతో నింపండి, కుటుంబాన్ని బలపరచండి. అనారోగ్యాన్ని పూర్తిగా బంధిస్తున్నారు, నిరుద్యోగాన్ని పూర్తిగా తీసివేయండి, వివాహపరమైన సాక్ష్యంతో నింపండి, బలమైన మహిమతో పూర్తిగా నింపమని, అనేకమైన సాక్ష్యాలతో వారిని విశ్వాసంతో గణపరచమని యేసు శక్తికైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. అండ్ ఆల్సో రిసీవ్ ఐ జాబ్ నౌ. యేసున కొత్త ఉద్యోగం యేసున నీకు బలంగా కలుగును గాక, మంచి ఉద్యోగం కలుగును గాక, ఆ ఉద్యోగపరమైన సాక్ష్యం వీరికి బలంగా కలుగును గాకని ఆజ్ఞాపిస్తూ విడిపించమని యేసున ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్. మదర్ దుర్గమ్మ తల్లి, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మ్యారేజ్ కావాలని ప్రే చేయండి. ప్రే ఫర్ యూ. రజనేశ్వరరావు ప్రార్థిస్తున్నాను తండ్రి, వారి యొక్క మ్యారేజ్ విషయం ఒక అద్భుతం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. నీ కృపను బట్టి, నీ శక్తిని బట్టి వారి జీవితంలో ఒక మ్యారేజ్ బ్రేక్ త్రూ వరకు కనబడను గాక. విశ్వాసపరితమైన సాక్ష్యము, విశ్వాసపూరితమైన సాక్ష్యముతో వారిని నింపి అద్భుతము జరిగించమని యేసు శక్తిగా నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మై టు అకౌంట్ కామెంట్స్ రావట్లేదు. చంద్రశేఖర్ రజనేశ్వరరావు ప్రార్థిస్తున్నాను తండ్రి. చంద్రశేఖర్ విషయమే ప్రార్థన చేస్తున్నాను. చంద్రశేఖర్ విషయమే వేస్తున్నామని ఒక ప్రత్యేకమైన అద్భుతం జరిగించే పరిశుద్ధ. ఉద్యోగం పోయింది, కానీ నీ ముందే చెప్పాను చంద్రశేఖర్, దేవుడికి కానుక వేయండి బ్రదర్, కానుక వేయండి, ఏదో జరగబోతుందని ముందే చెప్పాను నీకు, మీరు వినలేదు. నేను చెప్పినప్పుడు చేయండి. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, ఒక మంచి కానుక వేసి ఏకీభవించండి. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఒక 30 రోజుల్లోనే నీకు మంచి ఉద్యోగం దొరుకుతుంది. ఒక మంచి ఉద్యోగాన్ని దేవుడు మీకు ప్రొవైడ్ చేస్తారు. గాడ్ విల్ గివ్ ప్రొవైడింగ్ ద గుడ్ జాబ్. మంచి ఉద్యోగం నీకు వస్తుంది. ఇప్పుడున్న ఉద్యోగం కంటే మంచి ఉద్యోగం నీకు ఇస్తాడు. ఇప్పుడున్న ఉద్యోగం కంటే మంచి ఉద్యోగం నీకు ఎవరు కూడా నేను తీసివేయలేని ఉద్యోగం వస్తుంది బ్రదర్. నేను తీసివేయలేని ఉద్యోగం వస్తుంది. చూడండి చంద్రశేఖర్కి విశ్వాసం చూడండి. మొన్న ప్రీవియస్ బ్యాక్ 2 days నుంచి దాదాపు ఒక 1 week 15 days నుంచి ఆయన 2 accounts కూడా కామెంట్ డిలీట్ చేస్తున్నారు. కొంతమంది తెలియని వ్యక్తులు కామెంట్ డిలీట్ చేసి బ్లాక్లో పెడుతున్నారు కదా. వాళ్ళు పెట్టినప్పుడు కొంతకాలం 15 రోజుల పాటు రాలా, కానీ మళ్ళీ కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసి లైవ్లోకి వచ్చాడు. చూడండి, దిస్ ఈజ్ ఫెయిత్ ఆఫ్ గాడ్. ఇది విశ్వాసం అంటే బ్రదర్. ఇది విశ్వాసం అంటే ఇది. విశ్వాస కార్యం అంటే ఇది. విశ్వాసంతో నడవడం అంటే ఇది. చంద్రశేఖర్, దేవుడు నిశ్చయముగా ఈరోజు నీ యొక్క ఉద్యోగాన్ని గణపరచబోతున్నాడు చంద్రశేఖర్. అలా ఈ విశ్వాసం, దట్స్ ఫెయిత్ ఆఫ్ గాడ్, దట్ డిజైర్ ఆఫ్ గాడ్. దేవుడు విశ్వాసం అంటే అది. దేవుడు విశ్వాసపూరితమైన సాక్షిని గణపరుస్తాడు. చంద్రశేఖర్, దేవుడు కానుకవే, కష్టంలో ఉన్నవి నువ్వు చూస్తాను. ఎందుకు చెప్పాను, ముందే చెప్పాను, చంద్రశేఖర్ వెయ్యండి. మీరు విన్నారా? ఒక సాక్ష్యం చూడడానికే దేవుడు ఇస్తాడు. ఒక కష్టం తప్పించబడడానికే దేవుడు చేయమంటాడు. ఒక కష్టం తప్పించబడాలా, ఒక కష్టం తీర్చబడాలా, ఒక సాక్ష్యము రావాలా, అందుకొరకు దేవుడు కానుక వేయమంటాడు తప్ప దేని కొరకు కాదు. అందుకే రిసీవ్ చేసుకో చంద్రశేఖర్. ఈరోజు పరిశుద్ధాత్మ సాక్షి నువ్వు చూడబోతున్నావు. ఈరోజు నువ్వు దేవుడు కానుక వేస్తే అలా ఉండవు. ఈరోజు మిమ్మల్ని దర్శించకపోతే దేవుని అడగండి. ఈరోజు దేవుడు మిమ్మల్ని దర్శించకపోతే అడగండి. ఈరోజు దేవుడు మిమ్మల్ని తప్పకుండా దర్శిస్తాడు. థ్యాంక్ యూ జీసస్. ఈరోజు మిమ్మల్ని తప్పకుండా దర్శించబోతున్నాడు. హల్లెలూయా. యు సీ దిస్ నౌ. ఈరోజు మిమ్మల్ని తప్పకుండా దర్శించి తిడతాడు, మిమ్మల్ని విడిపించి తిడతాడు, మిమ్మల్ని బలపరిచి తిడతాడు ఆయన. హల్లెలూయా. చూడండిగా. థ్యాంక్ యూ జీసస్. చూద్దాం ఒకసారి. దట్స్ మై, చూడండి అందరూ కూడా జాగ్రత్తగా చూడండి. దట్స్ మై ఫోన్ నెంబర్, దట్స్ మై వాట్సాప్ నెంబర్, దట్స్ మై ఫోన్ నెంబర్, దట్స్ మై ఆ నెంబర్ చూడండి. దట్స్ మై ఫోన్, దట్స్ మై ఫోన్పే నెంబర్, గూగుల్ పే, పేటిఎం, వాట్సాప్, భీమ్, యూపీఐ, ఎవ్రీథింగ్ ఇస్ మై నెంబర్. ఈ నెంబర్ మీరు విశ్వాసంతో కానుక వేయండి. వేసిన వారందరి గురించి ప్రత్యేకంగా మీరు అదే వాట్సాప్ నెంబర్ కాబట్టి మీరు కానుక వేసి ఆ వాట్సాప్ నెంబర్కి షాలోమ్ ప్రాఫిట్ ఆఫ్ గాడ్ అని పెట్టి
మీ పేరు పెట్టి మా గురించి ప్రార్థన చేయండి అని కామెంట్లో పెట్టిన తర్వాత మీరు ఈరోజు సాయంత్రం కాల టైంలో ఎప్పుడైనా కాల్ చేయొచ్చు, రేపు రోజు కాల్ చేయొచ్చు. మీ నిమిత్తం నేను ప్రత్యేకంగా ప్రవచించి ప్రార్థించబోతున్నాను. ఓకే అండి, ఒక రైట్. ఆ ప్రే ఫర్ యూ. చంద్రశేఖర్ కావచ్చు, మిగతా అందరి గురించి ప్రేమపూర్వకమైన కానుకలను ఆహ్వానిస్తున్నాను. ఆ పై నెంబర్, డిస్క్రిప్షన్ పై నెంబర్ చూడొచ్చు. 9849 is just my ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, వాట్సాప్, ఎవ్రీథింగ్ ఇస్ మై నెంబర్. హల్లెలూయా. అది అందరు ఆ నెంబర్ అండి. ఆ నంబర్ మీరు అందరూ దయచేసి నెంబర్ చూడండి. ఆ నెంబర్ చూడండి. దట్స్ మై నెంబర్, చంద్రశేఖర్. అందరూ ఆల్సో పి మాటలా బ్రహుస్కి రిసీవ్ నౌ. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అందరూ కూడా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్, కొత్తగా ఎవరైతే ఫస్ట్ టైం మీరు వాచ్ చేస్తున్నారో అందరూ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి. లైవ్లో ప్రతిరోజు లైవ్ నోటిఫికేషన్ వస్తుంది. ప్రతిరోజు లైవ్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే అండి, ప్రతి రోజుకు లైవ్లో మీరు జాయిన్ అవ్వచ్చు. రాత్రి 11 గంటలకు 11:30 గంటలకు ప్రాఫిటిక్ సర్వీస్ ఉంటుంది, బైబిల్ స్టడీ ఉంటుంది, డివోషనల్ సర్వీస్ కూడా ఉంటుంది. మీ అందరి నిమిత్తం లోతైన ప్రవచనంతో దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. ఎస్ మైటీ గాడ్. అలాగే మా సిటీలి బ్రహస్గా అందరం కూడా దేవునికి ప్రేమపూర్వకమైన కానుకల్ని మీరు ఆహ్వానిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మీ పట్ల నూతనమైన సాక్ష్యాలు జరిగించబోతున్నాడుగా. నూతనమైన కృపతో దేవుడు మిమ్మల్ని బలపరచబోతున్నాడు. నేను బలంగా నమ్ముతున్నాను. ఐ బిలీవ్ నౌ. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. లీటా బ్రహస్ కిరీతి సంహష్కురియతస లీటరా బహస్కు జీకలా బ్రహుష్కి లెస్నా తలా బ్రహ. చంద్రశేఖర్ దేవుడు కానుక వేయండి. అసలు అందరూ చంద్రశేఖర్తో చాలామంది వీఆర్ వెల్ ఆల్ పీపుల్ దెమ్ నౌ. అందరి గురించి ప్రార్థిస్తున్న ప్రవచిస్తున్న గుర్తుపెట్టుకోండి. కానుక వేసిన ప్రతి ఒక్కరూ కూడా మీ జీవితంలో సాక్షులు పొందుకోండి. ఎందుకంటే ఇది మీ కొరకు, మీ నిమిత్తము. మీ జీవితంలో ఎప్పుడు కూడా దేవుడు కానుక వేస్తారో వేరే నాకు తెలియదు, కానీ ఈరోజు ఈ ప్రవక్తకు వేసినట్లయితే ఈ ప్రవక్త యొక్క పాలు మీ జీవితంలో కూడా శ్రేష్టంగా పొందుకొని తీరుతారండి. ఈరోజు శ్రేష్టముగా దేవుడు ఒక ప్రవక్త యొక్క పాలు పొందుకొని తీరుతారు ఈరోజు. థ్యాంక్ యూ జీసస్. దయచేసి బ్రదర్ వినోద్ మీకు తెలియదు, మీరు సైలెంట్గా ఉండండి. ఓకే దాని యొక్క పవర్ ఏంటో మీకు అర్థం కాదు. థ్యాంక్ యూ జీసస్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఐ ప్రే ఫర్ నౌ. ముగించేద్దాం. ఎందుకంటే యాజ్ అ ప్రాఫిట్ ఆఫ్ గాడ్ మీకు అర్థం కావాలంటే నీకు తెలియదు. ఎవడెవడో గాలిని పోయి ఎవడో చెప్తా ఉంటాడు, వాడికి తెలియదు కదా. యాజ్ ఐఎమ్ ది ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ గాడ్. ఎందుకంటే 900 సాక్ష్యాలు ఈ గ్లోబల్ ప్రాఫిటిక్ మినిస్ట్రీ ద్వారా 900 సాక్ష్యాలు వచ్చాయి. 35 కరోనా పేషెంట్ హీల్ అయిపోయారు. 35 మంది హెవీ, 35 మంది సీరియస్ కేసెస్ను దేవుడు స్వస్థపరిచాడు. 35 మందిని దేవుడు స్వస్థపరిచాడు కేసెస్ను. 35 సీరియస్ కేసెస్, కరోనాకి సీరియస్ కేసెస్ను దేవుడు స్వస్థపరిచాడు. తెలుసా మీకు? 35 కరోనా పేషెంట్స్ దేవుడు, సీరియస్ పేషెంట్స్ దేవుడు స్వస్థపరిచాడు. 900 సాక్ష్యాలు దేవుడు ఇచ్చాడు. ఈ సాక్ష్యము మీ జీవితాన్ని గణపరచును గాక. థ్యాంక్ యూ లార్డ్. చేస్తాను. ఈరోజు దేవుడు ఈ వాటలు వినిచిన చెవులు ధన్యము. వీఆర్ బ్లెస్ ఫ్రమ్ టుడే. ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఈరోజు. హల్లెలూయా. నేను ముగించేస్తున్నాను. ఎస్ ప్రైజ్ లార్డ్. ఎందుకంటే ఈ సాక్ష్యం అనేది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే దేవుడు నా జీవితంలో సాక్ష్యము కావాలి అంటే దేవుడి కొరకు నువ్వు ఏదో ఒకటి చేయాలి. గుర్తుపెట్టుకోండి. దేవుడు ఏమంటాడంటే, దేవుడి అస్తమానం దేవుడే అని ముందు మీరు దేవుడే చేయాలని ఊరికి తనని అడగండి. దేవాన్ని వాట్ షుడ్ హ్యాపెన్ మై లైఫ్. నా జీవితంలో నువ్వేం చేయబోతున్నావు అనే దాన్ని నేనేం చేయాలి నీ కొరకు. నా కొరకు నువ్వు ప్రాణం పెట్టావు కరెక్టే, కానీ నేను నీ కోసం ఏం చేయాలి? వాట్ షుడ్ హ్యాపెన్. నా జీవితం నేను చేయాలని ఎప్పుడైనా అడిగారా? థ్యాంక్ యూ జీసస్. దేవుని అడిగినప్పుడు నీ విశ్వాసం ప్రతి అబ్రహాము అడిగేవాడని తెలుసు మీకు. అబ్రహాం స్టోరీ గురించి మీరు ఏం చేశారు? ఏం వినలేదు కదా. అబ్రహాం యొక్క స్టోరీ జాగ్రత్తగా వినండి, మీకు అర్థమవుతుంది, క్లారిటీగా అర్థమవుతుంది. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దేవుడు ఒక్కొక్క కార్యాలు నీ జీవితంలో హల్లెలూయా జీకటలా బ్రుటు సిక్రి హస్కిరీత మహస్కు లీ బహస్కట మషుటు బ్రహస్కిరీతస. దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడిని గణపరుస్తాడు. అడిగినప్పుడు గణపరుస్తారా? ఎస్, విశ్వాసం పెట్టడానికి దేవునితో రిలేషన్షిప్ విత్ గాడ్. ప్రేస్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్ ఫర్ యువర్ వండర్ఫుల్ బ్లెస్సింగ్ ప్రోగ్రామ్ హీలింగ్. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. వాట్ ఈస్ విల్ గాడ్స్ మై ప్రే మై మోర్ అనాయింటింగ్. యా, రిసీవ్ ఫర్ యూ రైట్. చూడండి, ఆశ కలిగి ఉంటారు బ్రదర్. ఆశ ఎప్పుడు కానీ నెరవేర్చబడుతుంది తెలుసా. దేవుని పట్ల ఉన్న ఆశ నీ జీవితాన్ని, ఆశతో పాటు దేవుని నువ్వు బలపరిచి తీరుతాడైనా. గుడ్ మార్నింగ్, కంటిన్యూ. గాడ్ బ్లెస్ యూ. యువర్ లవింగ్ మినిస్ట్రీ. ప్లీజ్ ప్రొఫెసీ. ఓకే రైట్. ఎవరైతే కొత్తగా లైవ్లో జాయిన్ అవుతున్నారో, ఫస్ట్ టైం ఈ లైవ్ వాచ్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ గ్లోబల్ ప్రాఫిటిక్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రిప్షన్ మాత్రం మర్చిపోకండి. రోజు రాత్రి 11:30 థ్యాంక్ యూ జీసస్.
ప్రతిరోజు రాత్రి 11:30 లైవ్లో ప్రాఫిటిక్ సర్వీస్ లైవ్ సర్వీస్ ఉంటుంది. అండ్ ఆల్సో బైబిల్ స్టడీ ప్రోగ్రామ్ ఉంటుంది. మనకు ఉదయకాల సమయం డివోషనల్ సర్వీస్ కూడా ఉంటుంది. అందరు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ఎందుకంటే ప్రమోషన్ కుడ్ నాట్ ప్రమోట్ ఫర్ జీసస్ క్రైస్ట్. దేవుని యందు నువ్వు వెళ్ళకపోతే ఒక స్థాయి దాటాల. లేకపోతే ఇలాంటి ఎవడో తలక మోసినాడు, నెత్తిలినాడు, ఎవడెవడు వస్తూ ఉంటాడు, వాడికి ఏం తెలియదు. థ్యాంక్ యూ చీస్. అందుకే నేను కదా వాక్యం ఒక డెప్త్ మీకు కొన్ని విషయాలు చెప్తాను. మర్మయుక్తంగా ఎంతమంది అయితే నేను కొన్ని గూగుల్ మీట్ని నేను అరేంజ్ చేయబోతున్నాను. అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. మీకు లింక్ కూడా పంపిస్తాను. కొంతమందికి, ఎక్కువ మందికి ఇవ్వను. ఒక 10 మెంబర్సే ఫేత్, డీప్ ఫేత్ ఉన్న వారికి మాత్రమే ఆ సర్వీస్ని పెడుతున్నాను. గూగుల్ మీట్ గాడ్ డీప్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్, లోతైన ప్రత్యక్షతను మీ ముందు పెడతాను. అప్పుడు మీకు అర్థమవుతుంది అసలు వాట్ ఈస్ ద ట్రూ, వాట్ ఈస్ ద లై, వాట్ ఈస్ ద ఫేత్ఫుల్ ఆఫరింగ్, వాట్ ఈస్ ద ఫేత్లెస్ ఆఫరింగ్ కెన్ డిసైడెడ్ ఫర్ యూ. మీరు అవన్నిటిని డిసైడ్ చేసుకుంటారు మీరు. హల్లెలూయా. అప్పుడు మీకు అర్థమవుతుంది. గూగుల్ మీట్ ఐ విల్ అరేంజ్ ఫ్రమ్ గూగుల్ మీట్ అరేంజ్ చేస్తాను. అందరూ కూడా పాల్గొంటూ ఉండండి. సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఫర్ యువర్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ ఫ్రమ్ ఆల్ పీపుల్. మరొకసారి ప్రార్థించి ముగించేస్తాను. అది వాట్సాప్ నెంబర్ చూడండి. దట్స్ మై ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, ఎవ్రీథింగ్ ఈజ్ మై నెంబర్. వాట్సాప్ మీ ప్రేర్ కూసుకుని ఆ వాట్సాప్ నెంబర్ ఫార్వర్డ్ చేయొచ్చు. అలా ఫోన్ చేసిన నెంబర్ కూడా అదే నెంబర్ కాబట్టి ఫోన్ కూడా కాంటాక్ట్లో అవ్వచ్చు మీరు. రాత్రి మనం కలుసుకుందాం. ఈరోజు దేవుడు ఆయన ఈ రాత్రి అయిపోయిన తర్వాత ఆయన సమయం దేవునితో గడిపినప్పుడు నేను సమయం తర్వాత దేవుడు నా చెయ్యి పట్టుకొని ముందుకొచ్చి వాక్యము గురించి కొన్ని విషయాలు పంచుకోమని ఆయన సెలవిచ్చాడు. అందుకే ఈ లైవ్లో నేను రావడానికి కారణం అది. ఎప్పుడైనా మొదటిసారి ఎప్పుడు రాలేదు ఉదయకాల సమయంలో. అందుకే దేవుని యొక్క గొప్ప కృప మనల్ని నింపి ఉన్నది అని పరిశుద్ధాత్మ మనతో బలంగా మాట్లాడుచున్నాడు ఈరోజు. హల్లెలూయా. రాజుగా ఒక మ్యారేజ్ గురించి ప్రార్థన చేయ ప్రే నజనేసయ్య శక్తి మాత్రం నజనేసయ్య ఏసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. రాజు యొక్క మ్యారేజ్ గురించి అద్భుతం జరిగించండి. వివాహము గణపరచబడాలా. వివాహ పరమైన సాక్ష్యం వారికి బలంగా కలుగును గాక. అద్భుతముతో నింపండి, నూతన సాక్ష్యంతో నింపండి, నూతనమైన బలముతో నింపమని ప్రార్థన చేసి ముఖ్యంగా అద్భుతం కలగాల. వివాహపరమైన సాక్ష్యం వారికి బలంగా కలుగును గాక. ఈరోజు వివాహపరమైన అద్భుతం వారికి బలంగా కలుగును గాకని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. రోజు చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్న వివాహ సంబంధమైన సాక్ష్యం కొరకు వేచి ఉంటుండగా వివాహపరమైన సాక్ష్యం వారికి బలంగా కలుగునుగా అని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. నీ అద్భుతంతో నింపండి, నీ అద్భుతంతో బలపరచండి, నీ అద్భుతంతో స్థిరపరచమని ఎట్టి పరిస్థితుల్లో ఈ 2026 మొదటి ప్రథమార్థంలోనే వివాహము జరిగి తీరాల్సిందే నాయన. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Amen. God bless you. Rajeshwari, please pray for prophecy, a marriage and also job. And నేను 3 years నుండి మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నాను, కానీ మ్యారేజ్ ప్రపోజల్స్ సెట్ అవ్వడం లేదు. ఐ ప్రే ఫర్ 34 years. యా ఐ ప్రే ఫర్ యూ. దేవుడు ఈ 2026లో నీకు వివాహ సంబంధమైన సాక్ష్యం ఎలాగ గణపరచబడుతుందో మీరు చూస్తారు. మీరు ఘనంగా గణపరచబడుతుందో మీరు చూస్తున్నారు. రాబోతున్న కూడా గణపరచబడుతుంది మీరు చూడండి. యస్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రేమ తేజ లేదు, ప్రేర్ చేయండి. ఎస్, ఏమైనా ప్రస్తుతం నా కొరకు. ఎస్ లార్డ్. యా ఓకే రైట్, ముగించేద్దాం. ఎస్ లార్డ్. అందరూ కూడా మొదటిసారిగా లైవ్ మళ్ళీ చెప్తున్నాను, మొదటిసారిగా లైవ్ చూస్తున్న వారందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్, గ్లోబల్ ప్రాఫిటిక్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైవ్ నోటిఫికేషన్ ప్రతిరోజు వస్తుంది. లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల చేతులకు లైవ్ సర్వీస్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలా ఇతరులు కూడా ఆశ్రయించబడతారు, మీరు ఆశ్రయించబడతారు, ఇతరులు కూడా ఆశ్రయించబడతారు. థ్యాంక్ యూ జీసస్. రీటెల ప్రహాస్కేతి ప్రహాష్కరిత మాసు. థ్యాంక్ యూ జీసస్. రీటెల ప్రహాస్ ముగించేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రే ఫర్ ఇట్. God bless you. God bless you. See you tomorrow. God bless you. Hallelujah. మీరు ఆ వాట్సాప్ నెంబర్కి మీ కామెంట్లో మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ కూడా పంపించవలసిన కోరుకున్నాను. God bless you. Thank you very much. See you tomorrow. Thank you very much. God bless you.